అందమైన విప్లవం యూరపు పునరుద్దీపన యుగంలో కళలు 4వ భాగం మహాశిల్పి మైకెలేంజిలో కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల పేర్లు చెప్పుకున్నట్టే ప్రధాన పునరుద్దీపన హాయి రినెసాన్స్ యుగానికి చెందిన మహామములలో త్రిమూర్తులుగా ముగ్గురు పేర్లు ప్రస్తావిస్తారు. వారిలో మొదటివాడు లియోనార్డో డావించి అయితే రెండవ వ్యక్తి మైకెలేంజిలో. లియోనార్డో తరువాత ద్వితీయ స్థానం మైకెలేంజిలో దక్కుతుందంటే చాలామంది చారిత్రకులు సమ్మతించరు. లియోనార్డో, మైకెలేంజిలోలు హేమాహెమీలు అని కొందరు భావిస్తే, అసలు పునరుద్దీపన యుగానికి మైకెలేంజిలో రారాజు అని కొందరు అభిప్రాయపడతారు. అసలు పాశ్చాత్య చిత్రకళ సాంప్రదాయంలోనే మైకెలేంజిలోని మించినవారు లేరని చాటినవారు కూడా ఉన్నారు. చిత్రకళ మాత్రమే కాక శిల్పకళ, స్థాపత్య కళ, కవిత్వం ఇలా ఎన్నో రంగాల్లో అసమానమైన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన ఘనుడు మైకెలేంజిలో. మైకెలేంజిలో పుట్టిన తేదీ మార్చి 6, 1475. ఎందరో ఇతర ఇటాలియన్ కళాకారులకి మల్లె మైకెలేంజిలోకి కూడా అందమైన టస్కనీ ప్రాంతమే పుట్టినిల్లయింది. ఆ ప్రాంతానికి చెందిన కాప్రీస్ అనే గ్రామానికి మైకెలేంజిలో ఊరి పెద్దలాంటివాడు. మిచెలానియోలో ది లుడోవికో బువనరుటి సిమోని అనే భారీ పేరుతో పసిపిల్లవాడికి ఇటాలియన్లో నామకరణం చేశారు. ఆంధ్రప్రపంచంలో ఆ బారైన పేరు కాస్త వట్టి మైకెలేంజిలోగా కుదించబడింది. బువనరుటి సిమోని వంశం ఒకప్పుడు బాగా బతికిన వంశమే. మైకెలేంజిలో ముత్తాత బాంకరుగా పనిచేసి బాగా సొమ్ము చేసుకున్నాడు. అతడి తాత కూడా బాంకరేగాని మరీ అంత ధనవంతుడు కాడు. తండ్రి లుడోవికో బువనరోటి కాప్రీస్ గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంటు వంటి హోదాలో ఉండేవాడు. పేరుకి ఊరి పెద్దే అయినా చాలీ చాలని జీతంతో బతుకు బండి నెట్టుకు రాలేక అవస్థపడేవాడు. కాని చేతులు మురికి చేసుకుని దుక్కి దున్ని బతకడానికి అహం అడ్డొచ్చేది. అయితే అసమాన కౌశలం గల చేతులతో శతాబ్దాల పాటు శోభిల్లే అద్భుతాయు చెయ్యగల సమర్థుడు తన కొడుకు అని ఆ తండ్రికి ఆ సమయంలో తెలియదు పాపం. మైకెలేంజిలో పుట్టిన కొంతకాలానికి బువనరుటి కుటుంబం కాప్రీస్ని వదిలి ఫ్లోరెన్స్ ప్రాంతానికి తరలిపోయారు. ఫ్లోరెన్స్లో ఉన్న కాలంలో మైకెలేంజిలో తల్లి ఫ్రాన్సెస్కాకి మరి 3 కొడుకులు పుట్టారు. ఇంతమంది సంతానాన్ని పోషించలేక తండ్రి లుడోవికో తన పెద్ద కొడుకు మైకెలేంజిలోని పెంచే బాధ్యత మరొక కుటుంబానికి అప్పజెప్పాడు. ఆ ఇంటి ఇల్లాలు చిన్నారి మైకెలేంజిలోకి స్తన్యమిచ్చి పెంచింది. మైకెలేంజిలో నీ పెంచిన ఇంటి పెద్ద మనిషి రాళ్లు కొట్టి బతికేవాడు. ఇటలీలో పెద్ద పెద్ద భవనాల నిర్మాణంలో భారీ రాళ్లు వాడే సాంప్రదాయం ఉండేది. బండరాళ్లని అవసరానికి తగ్గట్టుగా తీరుగా కొలతల ప్రకారం కోయాలంటే నైపుణ్యం ఉండాలి. మైకెలేంజిలోని పెంచిన పెద్ద మనిషి అలాంటి నైపుణ్యం ఉండేది. శిలల పట్ల ఆసక్తి, శిల్పకళ పట్ల మోజు చిన్నారి మైకెలేంజిలోకి ఆ దశలోనే అబ్బిందని చారిత్రకులు అంటారు. ఈ విషయం గురించి చిత్రకారుల జీవితాలు అనే పుస్తకం రాసిన జార్జియో వసారి ఇలా అంటాడు: ఆ కాలంలోనే నన్ను పెంచిన స్త్రీ ఇచ్చిన చనుబాలతో బాటు సుత్తి, ఉలి వాడుకలో ఒడుపు నేర్చుకున్నాను. వాటితోనే శిలాప్రతిమలు తయారు చేయడం నేర్చుకున్నాను. కొన్నేళ్ల తరువాత మైకెలేంజిలో మళ్లీ తన కన్నవారి ఇంటికి వెళ్లిపోయాడు. 1482లో 7 పిల్లవాణ్ణి మొట్టమొదటి సారిగా తండ్రి బళ్ళో చేర్పించాడు. 10 లాటిన్ భాషలో ప్రత్యేక ప్రతిభ ప్రదర్శించాడు. ఆ కాలంలో కవిత్వం రాయడం అలవడింది. చక్కని దస్తూరీతో కొడుకు కవితలు చిత్రిస్తుంటే తండ్రి మురిసిపోయేవాడు కాబోలు. కొడుకు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనో గుమాస్తా ఉద్యోగం సంపాదించి తన పేరు నిలబెడతాడని తండ్రి కలలుగనేవాడు. కుర్రవాడైన మైకెలేంజిలో బళ్ళో లాటిన్ భాషలో కొంత పట్టు సంపాదించిన మాట నిజమే అయినా ఇక్క తక్కిన రంగాల మీదకి తన మనసు పోయేది కాదు. తీరిక దొరికినప్పుడల్లా బొమ్మలు గీస్తూ కాలక్షేపం చేసేవాడు. చిత్రకళ పట్ల కొడుక్కి చిన్ననాటి నుండి ఉన్న మక్కువ గుర్తించిన తండ్రి బెంబేలు పడేవాడు. ఎలాగైనా కొడుకు మనసు మార్చాలని, చిత్రాల మీద నుండి మరల్చాలని ఎంతో ప్రయత్నించాడు.
మనసు మార్చుకోనని మారాం చేసిన పిల్లవాణ్ణి వీపు మీద 4 అంటించిన సందర్భాలెన్నో ఉన్నా పిల్లవాడి మనసు మాత్రం మారలేదు. పిల్లవాడి మంకుపట్టు చూసి తండ్రి నెమ్మదిగా తన మనసు మార్చుకున్నాడు. 13 ఏళ్ల కొడుకుని డొమినికో గిర్లాండో అనే స్థానిక చిత్రకారుడి వద్ద చేర్పించాడు. ఆ విధంగా మైకెలేంజిలో 1488లో ఏప్రిల్ 1వ తారీఖున మొట్టమొదటిసారిగా చిత్రకళలో శిష్యరికం మొదలెట్టాడు. చాలామంది పిల్లలు 10 ఏళ్లకే చిత్రకళలో శిక్షణ ప్రారంభిస్తారు. మైకెలేంజిలో విషయంలో నిజానికి 3 ఏళ్లు ఆలస్యం అయింది. ఆలస్యం అయినా అతివేగంగా పని నేర్చుకోసాగాడు మైకెలేంజిలో. సున్నపు గోడలమీద రంగులతో వేసే ఫ్రెస్కో చిత్రాలు వేయడంలో త్వరలోనే ఆరితేరాడు. అయితే 3 ఏళ్లు సాగుతుంది అనుకున్న శిక్షణ ఏడాదిలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఆ ఏడాది కాలంపాటు నేర్చిన కళ తదనంతరం తనకి చిరకీర్తి సంపాదించి పెట్టగల కళాఖండాలు రూపొందించడంలో ఉపయోగపడుతుంది. గిర్లాండో తన కుర్ర శిష్యుడికి చిత్రకళతో పాటు శిల్పకళలో కూడా శిక్షణనిచ్చాడు. నిజానికి మైకెలేంజిలో చిత్రకళలో గొప్ప ప్రతిభ కనబరిచిన మొదటి నుండి కూడా తన ఆరాధన అంతా శిల్పకళ మీదనే ఉండేది. శిల్పకళని మించిన కళే లేదని పదే పదే చాటేవాడు. తన జీవితాంతం మొదట శిల్పినని, తరువాతే చిత్రకారుణ్ణి అని చెప్పుకునేవాడు. అందుకే ఏడాది తిరిగేలోపు 1489లో గిర్లాండోని విడిచిపెట్టి శిల్పకళలో ఘటికుడైన జియోవానీ ది బెర్తోల్డో అనే మరో కళాకారుడి వద్ద చేరాడు. మైకెలేంజిలో తన వద్ద శిష్యరికానికి చేరిన కాలానికి బెర్తోల్డో బాగా ముసలివాడు. తనకి స్వతహాగా గొప్ప శిల్పిగా పేరున్న అతడి కీర్తికి అసలు కారణం అతడి గురువు ఒక మహాశిల్పి కారణం. బెర్తోల్డో గురువు డొనటెల్లో మొత్తం పునరుద్దీపన యుగంలో శిల్పకళా రంగంలో మహామహులలో ఒకడని ప్రతీతి. పైగా బెర్తోల్డో ప్రాచీన రోమ్కి చెందిన కమనీయ శిల్పాలెన్నో భద్రపరచబడ్డ ఒక శిల్పకళా కేంద్రానికి అధ్యక్షుడిగా పనిచేసేవాడు. ఆ కేంద్రానికి అధిపతి ఆ రోజుల్లో ఫ్లారెన్స్ ప్రాంతాన్ని పాలించే లోరెంజో మెడిచి. మొత్తం యూరోప్లోనే గొప్ప బాంకరుగా పేరు పొందిన లోరెంజో మెడిచి కళా వ్యవహారాలని తగురీతిలో పోషిస్తూ వచ్చాడు. బెర్తోల్డో వద్ద శిష్యరికంలో మైకెలేంజిలో గొప్ప చేయితిరిగిన శిల్పిగా అరితేరాడు. ఆ కారణం చేత తోటి శిష్యుల కన్నా మిన్నగా గురువు ఆదరాభిమానాలని చూరగొన్నాడు. ఆ కారణం చేతనే తోటి శిష్యుల అసూయలకి కూడా గురయ్యాడు. ఒకసారి టోరిజియానో అనే శిష్యుడు మైకెలేంజిలో మీద కోపంతో పిడికిలితో గుద్దాడు. ఆ సంఘటన గురించి వసారి తన చిత్రకారుల జీవితాలు అనే పుస్తకంలో ఇలా టోరిజియానో మాటల్లో ఇలా వర్ణిస్తాడు. ఒకసారి వాడు నాకు ఎంతగా కోపం తెప్పించాడంటే కిడికిలి బిగించి లాగిపెట్టి ముక్కుమీద కొడితే ముక్కులో ఎముకలు బిస్కెట్టు ముక్కల్లా పచ్చడి కావడం స్పష్టంగా తెలిసింది. జీవితాంతం ఆ దెబ్బవాడికి గుర్తుండిపోతుంది. అనతి కాలంలోనే మైకెలేంజిలో కౌశలం మెడిచి దృష్టికి వచ్చింది. మెడిచి కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఒక గ్రంథాలయం ఉండేది. ఆ ప్రాచీన ప్రతిష్ఠాత్మకమైన గ్రంథాలయాన్ని సొంపైన శిల్పాలతో అలంకరించాలని 1590లో లోరెంజో మెడిచి సంకల్పించాడు. గ్రంథాలయాన్ని అలంకరించే శిల్పాల్లో తను చెక్కిన శిల్పం కూడా ఉండాలని మైకెలేంజిలో సంకల్పించాడు. గ్రంథాలయంలో పనిచేసేవారి వద్ద ఒక పాలరాతి శిలని అడిగి తెచ్చుకుని దాంతో మనిషి తల గొర్రె కొమ్ములు గల ఒక విచిత్ర పౌరాణిక వ్యక్తి యొక్క శిల్పాన్ని మలచాడు. అది చూసిన లోరెంజో మెడిచి మొదట తెగ మురిసిపోయాడు. అయితే శిల్పాన్ని కాస్త పరిశీలనగా చూసిన మెడిచికి అందులో ఒక దోషం కనిపించింది. మైకెలేంజిలో వేసిన పౌరాణిక వ్యక్తి నిజానికి ఒక వృద్ధుడు. మరి వృద్ధుడికి చక్కని పలువరుస ఉండడవేంటని కుర్ర మైకెలేంజిలోతో పరాచకాలాడి మెడిచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలకి ఉక్రోషం వచ్చిన మైకెలేంజిలో తన సృజనకి తగు మార్పులు చెయ్యాలనుకున్నాడు. వెంటనే ఒక ఉలి తీసుకుని సున్నితంగా 4 దెబ్బలు వేసి శిల్పం పళ్లలో ఒక పన్ను రాలగొట్టాడు. అంతేకాక పళ్ల చిగుళ్లలో కూడా చిన్న చిన్న రంధ్రాలు చేశాడు. దాంతో శిల్పంలోని వ్యక్తి నవ్వు వికృతంగా మారింది.
ఆ పాత్ర యొక్క రాక్షస లక్షణాలు వ్యక్తమవుతూ చూపరుల మనసుల్లో భయం పుట్టించసాగాయి. ఈసారి మళ్లీ వచ్చి శిల్పం యొక్క కొత్త రూపాన్ని చూసిన మెడిచి దిగ్భ్రాంతి చెందాడు. కుర్ర శిల్పి యొక్క ఏకాగ్రచిత్తానికి మురిసిపోయాడు. తన ఇంట్లోనే ఉంటూ తన శిల్పకళని నిరాఘాటంగా కొనసాగించవచ్చని ఆహ్వానించాడు. మెడిచి ప్రాపకంలో మైకెలేంజిలో దశ తిరిగిందని చెప్పుకోవచ్చు. ఫ్లోరెన్స్ ప్రాంతానికి ఏలిక కావడం వల్ల మెడిచి ఇంటికి గొప్ప గొప్ప కళాకారులు, శిల్పులు, కవులు వస్తుండేవారు. వారితో మైకెలేంజిలోకి పరిచయం ఏర్పడింది. అంతేకాక వారి వల్ల మైకెలేంజిలో ప్రతిభ నలుగురికి తెలిసొచ్చింది. మెడిచి ఇంటిపట్టునే జీవించడం వల్ల మైకెలేంజిలోకి మెడిచి పిల్లలతో సాన్నిహిత్యం కలిగింది. అప్పట్లో కుర్రవాడైన జియోవాని మెడిచితో మంచి స్నేహం ఏర్పడింది. ఈ జియోవాని కాలాంతరంలో పోప్ లియో 10 అయ్యాడు. మెడిచి ప్రాపకంలో మైకెలేంజిలో ఎన్నో గొప్ప శిల్పాలు సృష్టించాడు. వాటిలో ఆఖరుది, అతడికి గొప్ప పేరు తెచ్చినది ద బాటల్ ఆఫ్ సెయింటర్స్, నరమృగాల సంగ్రామం అనే శిల్పం. గ్రీకు పురాణానికి చెందిన ఒక ఘట్టాన్ని ఈ శిల్పం ప్రదర్శిస్తుంది. గ్రీకు దేవత అపోలోకి అతడి భార్య స్టిల్బెకి లపితెస్ అని, సెంటారస్ అని ఇద్దరు కొడుకులు. లపితెస్ పేరిట లపిత్లు అనే జాతి ఆవిర్భవిస్తుంది. అలాగే సెంటారస్ పేరిట సెంటార్లు అనే జాతి ప్రాదుర్భవిస్తుంది. ఈ సెంటార్లు మూగశరీరం, మనిషి తల కలిగిన జీవులు. ఈ రెండు జాతులకి మధ్య చిరకాల వైరం ఉన్నట్టు గ్రీకు పురాణం వర్ణిస్తుంది. దీనికి పోలికగా మన పురాణాల నుండి ఒక గాథని ఉదహరించవచ్చు. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు ఉండేవారు. వినిత కొడుకులు పక్షులు, వారికి రాజు గరుత్మంతుడు. కద్రువ పిల్లలు సర్పాలు, వారికి రాజు తక్షకుడు. ఈ రెండు జాతులకి మధ్య చిరకాల వైరం ఉన్నట్టు మన పురాణం చెప్తుంది. నరమృగాల సంగ్రామం పూర్తయిన కొంతకాలానికే మైకెలేంజిలోకి అంతవరకు నీడగా నిలిచిన లోరెంజో ద మెడిచి కన్నుమూశాడు. లోరెంజో ద మెడిచి మరణం తరువాత ఫ్లోరెన్స్లో రాజకీయ పరిస్థితులు తలక్రిందులు అయ్యాయి. లోరెంజో కొడుకు పియరో ద మెడిచి పాలనా బాధ్యతలు అందుకున్నాడు. కాని తండ్రిలా కాక పియరో రాజకీయంగా బలహీనుడు అని గుర్తించిన ప్రత్యర్థులు ఒడుపుగా రాజకీయం చేసి పియరోని పదవీచ్యుతుణ్ణి చేశారు. అంతేకాక అసలు మొత్తం మెడిచి కుటుంబం రాజ్యాభిష్కరణకి గురై ఫ్లోరెన్స్ని వదిలిపోయి ఇటలీలోనే బొలోనా అనే మరో నగర రాజ్యంలో తలదాచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వారితో పాటు వారి పంచన బతుకుతున్న మైకెలేంజిలో కూడా రాజ్యాన్ని వదిలి బొలోనాకి వెళ్లిపోయాడు. బొలోనాలో కొత్త పరిసరాలలో మళ్లీ తన కళాతపస్సు కొనసాగించాడు మైకెలేంజిలో. కొన్ని చిన్నపాటి పాలరాతి శిల్పాలు సృష్టించాడు. ఈ కాలంలోనే సాంతో స్పిరిటో అనే చర్చికి చెందిన ఆసుపత్రి నుండి మూత కళేబరాల మీద ఎన్నో అధ్యయనాలు చేశాడు మిచెలాంజిలో. లోగడ డా వించే చేసినట్టే కళేబరాల పరిచ్ఛేదాలతో దేహనిర్మాణం గురించి లోతైన పరిజ్ఞానం సాధించాడు. ఆ అవగాహన అంతా తన కళా సృష్టిని మరింత ఇనుమడింపజేసింది. బొలోనాలో సెయింట్ డొమినిక్ ఆలయానికి కావలసిన కొన్ని విగ్రహాలు మలచాడు. ఆ కాలంలోనే జకోపో ద క్వెర్షియా అనే గొప్ప ఇటాలియన్ శిల్పి యొక్క కళని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు మైకెలేంజిలో. ఈ క్వెర్షియా ప్రాచీన రోమన్ శిల్పకళా సాంప్రదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. బొలోనాలోనే ఉన్న సాన్ పెట్రోనియో ఆలయానికి చెందిన శిల్ప సృష్టిలో ముఖ్య పాత్ర ధరించినవాడు. మైకెలేంజిలో మీద క్వెర్షియా ప్రభావం కాలాంతరంలో మిచెలాంజిలో సిస్టీన్ చాపెల్లో వేసిన అద్భుత అమర చిత్రాల రూపకల్పనలో ప్రస్ఫుటమైంది. మొత్తం మీద బొలోనాలో వృత్తి రీత్యా అంతో ఇంతో పురోగతి కనిపించిన లోగడ ఫ్లోరెన్స్లో మిచెలాంజిలో అనుభవించిన వైభోగానికి ఇక్కడ పరిస్థితికి చాలా తేడా ఉంది. ఫ్లోరెన్స్ తిరిగి వెళితే పరిస్థితులు మరింత మెరుగుపడతాయేమోనని ఆలోచించాడు. 1495 కల్లా ఫ్లోరెన్స్లో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. కాబట్టి ఆ ఏటే తిరిగి ఫ్లోరెన్స్ నగరానికి వెళ్లి తన తండ్రి పంచన చేరాడు. రాజకీయ పరిస్థితులు మెరుగుపడ్డా ఇప్పుడు ఆ నగరంలో కళాకారులకి ఓ కొత్త బెడద ఎదురయ్యింది.
1494 1498 నడిమి కాలంలో ఫ్లోరెన్స్ ప్రాంతంలో జిరులామో సవనరొలా అనే క్రైస్తవ మతాధికారి ఒక పీడలా దాపురించాడు. కళ యొక్క సకల రూపాలు ఆధ్యాత్మిక మార్గం నుండి మనిషికి దూరంగా తీసుకుపోతాయని ఇతగాడు బోధించేవాడు. సౌందర్య దృష్టి, రసాస్వాదన మొదలైనవి దుష్ట లక్షణాలు అంటూ కళని, కళాకారులని దుయ్యబట్టేవాడు. ఫ్లోరెన్స్ కళా సమాజానికి సవనరొలా ఒక సింహ స్వప్నంగా తయారయ్యాడు. పోను పోను సవనరొలా, అతడి అనుయాయుల ఆగడాలు మితిమీరడం గమనించిన పోప్ అతడి మీద రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. ఆ శిక్ష కాస్త తదనంతరం మరణదండనగా మారింది. చివరికి 1498లో సవనరొలాని, అతడికి మద్దతు ఇచ్చిన ఇద్దరు క్రైస్తవ సాధువులని బహిరంగంగా ఉరితీశారు. అయితే 1495లో ఫ్లోరెన్స్కి తిరిగొచ్చిన కాలానికి సవనరొలా ఆగడాలు తారస్థాయికి చేరడంతో మైకెలేంజిలో అక్కడ ఇమడలేకపోయాడు. వెదకబోయిన కాలికి తగిలినట్టు సరిగ్గా ఆ కాలంలోనే రోమ్ నగరం నుండి కార్డినల్ రియారియో అనే ఉన్నత మతాధికారి దృష్టి మైకెలేంజిలో మీద పడింది. ఆ యువ శిల్పి ప్రతిభ గురించి విన్న కార్డినల్ అతన్ని రోమ్ నగరానికి వచ్చి అక్కడ తన శిల్పకళా పటవాన్ని ప్రదర్శించమని ఆహ్వానించాడు. జూన్ 1496లో 21 ఏళ్ల వయసులో మైకెలేంజిలో రోమ్ నగరంలోకి ప్రవేశించాడు. కుర్ర కళాకారుడికి కార్డినల్ రఫాయెల్ రియారియో అనే మతాధికారి పరిచయం అయ్యాడు. రోమ్ నగరపు క్రైస్తవ వ్యవస్థలో ఈ కార్డినలు ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. లోరెంజో మెడిచికి మల్లె ఇతడికి కూడా కళ అంటే ప్రాణం. కళాఖండాలని సేకరించడం ఇతడికి ఒక వ్యాపకం. మైకెలేంజిలో ప్రతిభ గురించి అంతకు ముందే విన్నాడు గనుక ఆ కుర్ర కళాకారుణ్ణి పిలిచి ఓ పెద్ద పాలరాతి శిలని ప్రసాదిస్తూ, దీంతో ఏం చేస్తావో మరి తెలీదు, నీ సత్తా చూపించు అని సవాలు చేశాడు. రోమ్ నగరంలోకి అడుగుపెట్టి ఇంకా వారం కూడా కాలేదు. అప్పుడే అంత పెద్ద శిల్పాన్ని చెక్కే భారం నెత్తిన పడింది. ఆ భారాన్ని సవాలుగా తీసుకుని వెంటనే పనిలోకి దిగాడు మైకెలేంజిలో. రోమన్ పౌరాణిక సాంప్రదాయంలో ఆనందానికి, ఆహ్లాదానికి, మధుపానానికి అధిష్టాన దేవత అయిన బాకస్ యొక్క శిల్పాన్ని మలచాలని సంకల్పించాడు. మైకెలేంజిలోకి భక్తి సంబంధమైన శిల్పాలు చెక్కడమంటే ససేమిరా రుచించేది కాదు. కళలన్నిటికీ పరమార్థం దేవుణ్ణి కొనియాడడమే నని బోధించే మధ్యయుగపు నమ్మకాలు ఇతడికి గిట్టేవి కావు. మానవ దేహాన్ని అద్భుతంగా శిలలో పోతపోయగలిగితే ఆ విధంగా దైవానికి మరింత దగ్గర కావచ్చునని భావించేవాడు. కళ ద్వారా కళాకారుడి ఆవిష్కరించే సౌందర్యమే దైవం అని నమ్మేవాడు. అందుకే పేరుకి దేవుడి శిల్పాన్నే చెక్కుతున్నట్టు కనిపించిన అనుక్షణం తప్పతాగి తందనాలాడే దేవలోకపు తాగుబోతు శిల్పాన్ని తన కళావస్తువుగా ఎంచుకున్నాడు. ఆ శిల్పాన్ని చెక్కడానికి ఇంచుమించు ఏడాది కాలం పట్టింది. అంత శ్రమపడి చెక్కిన శిల్పాన్ని చివరికి కార్డినల్ రియారియోకి చూపిస్తా పెద్దాయన్ చూసి పెదవి విరిచాడు. భక్తిభావాన్ని కలిగించే శిల్పాన్ని చెక్కకపోగా ఇలాంటి భోగలాలసుడి శిల్పాన్ని చెక్కడం అతడికి సుతరాము నచ్చలేదు. అయితే మైకెలేంజిలో చెక్కిన శిల్పాన్ని మెచ్చినవాడు మరొకడున్నాడు. అతడి పేరు జకోపో గల్లీ. వృత్తి రీత్యా బాంకరు అయిన జకోపోకి కూడా శిల్పకళ అంటే ప్రాణం. అమూల్యమైన శిల్పాలని సేకరించడం ఇతడికి కూడా ఒక వ్యాపకం. బాకస్ శిల్పాన్ని అతడి మైకెలేంజిలో నుండి కొనుక్కోవడమే కాక ఆ యువ శిల్పిని మరొక ప్రముఖుడితో పరిచయం చేశాడు. ఆ ప్రముఖుడి పేరు జాన్ విలియే ద ఫెజెంజా. మైకెలేంజిలో గురించి వివరంగా తెలుసుకున్న జాన్ విలియే ఆ యువ కళాకారుడి చేత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప శిల్పాన్ని చెక్కించాలని అనుకున్నాడు. ఆ శిల్పాన్ని చూడగానే కళ్ళు చెమర్చాలి, హృదయం ద్రవించాలి, భక్తిభావంతో తనువు రోమాంచితం కావాలి. జీసస్ మూతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని శోకిస్తున్న తల్లిమేరీ శిల్పాన్ని చెక్కి చూపించమన్నాడు జాన్ విలియే. ఇరుపక్షాలవారు ఆగస్టు 27, 1498 నాడు పత్రాలు రాసుకున్నారు. ఏడాది తిరిగే లోపు శిల్పం పూర్తి కావాలని ఒప్పందం.
పారితోషకంగా పని పూర్తయ్యాక మైకెలేంజిలోకి 450 బంగారు కాసులు ఇవ్వాలి. ఆలస్యం చెయ్యకుండా పని మొదలుపెట్టాడు మైకెలేంజిలో. తన జన్మస్థానమైన టస్కనీ ప్రాంతంలో పలుచోట్ల పాలరాతి గనులు ఉన్నాయి. ఆ గనులని పలు మార్లు సందర్శించి వచ్చాడు. అక్కడి మేస్త్రీలతో పొత్తులు కుదుర్చుకున్నాడు. కొన్నిసార్లు గనుల పరిసరాలలోనే నెలల తరబడి మకాం వేసేవాడు. ఒక అపురూపమైన అమరమైన శిల్పానికి కావలసిన మేలిమి శిల కోసం వేసట లేకుండా గాలించాడు. శిల్పాన్ని మలచే శ్రమలో తనకి సహాయపడడానికి కొందరు అనుచరులని పనిలో కుదుర్చుకున్నాడు. వారికి తగ్గ ఆజ్ఞలు ఇస్తూ నెమ్మదిగా నియమబద్ధంగా పని కొనసాగించాడు. ఆ శిల్పుల బృందం వేసే ఉలి దెబ్బలకి ఒక అద్భుతమైన శిల్పం క్రమంగా రూపుదేలుతోంది. మైకెలేంజిలో రూపొందిస్తున్న శిల్పాన్ని పియేటా అంటారు. ఇది ఇంగ్లీష్లో పాయిటీ అనే పదానికి సన్నిహితమైన ఇటాలియన్ పదం. దీని అర్థం భక్తిభావం. చూపరుల హృదయాలలో భక్తిభావాన్ని కలిగించడం ఈ శిల్పం యొక్క లక్ష్యం. పీటా అన్న అంశం మీద మలచబడ్డ శిల్పాలలో ఇది మొదటిది కాదు, ఆఖరుది కాదు. పునరుద్దీపన యుగంలో పీటా అనే పేరుని తగిలించుకున్న శిల్పాలు కోకొల్లలు. అయితే వాటిలో చాలా వరకు ఉత్తర యూరోప్కి చెందిన శిల్పులు చెక్కినవి. మైకెలేంజిలో కూడా మేరీ మాత ఒడిలో జీసస్ని ప్రదర్శించే శిల్పాన్ని చెక్కాలనుకున్నాడు. అయితే ఆ జీసస్ బాలక్రీస్తు కాడు. శిలువ వేయబడ్డ జీసస్ యొక్క పార్థివ దేహాన్ని తన ఒడిలో మోస్తూ శోకవహ్నిలో మౌనంగా రగిలిపోతున్న మేరీ దృశ్యానికి ఆ శిల్పం అద్దం పట్టాలనుకున్నాడు మైకెలేంజిలో. పీటా శిల్పంలో చూపరులకి కనిపించేది కొడుకు మూతదేహాన్ని అక్కున జేర్చుకుని కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి కాదు. ఆమె చెంపలమీద ఆరిపోయిన అశ్రుధారలు కనిపించవు. ఆమె ముఖంలో కనిపించేది నిజానికి శోకభావం కాదు. తన్నుకొస్తున్న శోకాన్ని అధిగమించి తన హృదయాంతరాళాలలో ప్రశాంతతని ఆవిష్కరించుకున్న ఒక మహోన్నత వ్యక్తి ఆ శిల్పంలో సాక్షాత్కరిస్తుంది. తన కుమారుడు చేసిన మహోన్నత త్యాగాన్ని ఆమె అర్థం చేసుకుంది, ఒప్పుకుంది. తన కొడుక్కి జరిగిన దారుణ పరిణామం వెనుక దైవేచ్ఛ ఉందని గుర్తించి ఆ వాస్తవానికి ఆమె ఆత్మసమర్పణ చేసుకుంది. ఆ ఆత్మసమర్పణతో కలిగే గాఢమైన ప్రసన్నత, నిశ్చల శోభ ఆమె ముఖారవిందం మీద లాస్యం చేస్తూ చూపరుల హృదయాలలో భక్తిభావాన్ని కలుగజేస్తాయి. శతాబ్దాల చరిత్ర గల ఈ శిల్పం మీద ఎంతో చర్చ జరిగింది. ఎదిగిన కొడుకు ఉన్న మేరీ ఈ శిల్పంలో యవ్వనవతిలా కనిపించడమేమిటి అని కొందరు ప్రశ్నించారు. అందుకు స్పందిస్తూ ఒకచోట మైకెలేంజిలో ఇలా అంటాడు: యవ్వనంలో సహజంగా ఉండే పువ్వులాంటి స్వచ్ఛత, నైర్మల్యం ఆమెలో ప్రస్ఫుటమవుతున్నాయి. ఆ లక్షణాలు ఆమెలోని దివ్యత్వాన్ని చాటుతున్నాయి. ఒక తల్లి తన ఒడిలో ఒక పసికందును పడుకోబెట్టినట్టు పీటా శిల్పంలో మేరీ జీసస్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. నిలువెత్తు జీసస్ విగ్రహం ఆమె ఒడిలో ఇమర్చడం కోసం మేరీ రూపాన్ని మామూలుగా కన్నా బాగా పెద్దగా ఉండేలా మలచాడు శిల్పి. కూర్చుని ఉండడం వల్ల మేరీ ఆకారం యొక్క పరిమాణం పెద్దగా కనిపించకపోయినా అదే విగ్రహాన్ని నించున్నట్టు ప్రదర్శిస్తే 7 అడుగులు ఉంటుందని అంచనా. పీటా శిల్పంలో మేరీ విగ్రహంలో విశాల చేలాంచల విలాసం అత్యంత సంక్లిష్టమై చూపరులకి అబ్బురపాటు కలిగిస్తుంది. అసలు పాశ్చాత్య శిల్పకళ సాంప్రదాయంలోనే వ్యక్తుల వస్త్రాల మడతలని చెక్కడం ఒక ప్రత్యేక విభాగం. యోధుడి దుస్తులు, వయ్యారి వలిపెం, సామాన్య వనిత వసనం, రాచపడచు పట్టు పచ్చడము, దట్టమైన దుప్పటి, ఇలా వస్త్రంలో, వేషంలో భేదాన్ని బట్టి దాన్ని చెక్కే విధానంలో గొప్ప వైవిధ్యం వస్తుంది. ఆ విధానాలని శతాబ్దాలుగా శిల్పులు తమ అంతేవాసులకి నేర్పుతూ వచ్చారు. మామూలుగా మైకెలేంజిలో తను చెక్కిన శిల్పాలమీద తన పేరు పెట్టుకోడానికి ఇష్టపడేవాడు కాడు. అయితే ఒక సన్నివేశంలో ఆ శిల్పం చెక్కినది మరెవరో అని జనం అనుకుంటుంటే విని అదిరిపోయాడు. అంత కష్టపడి చేసిన సృజనకి కర్త మరెవరో అని జనం అనుకోవడం అతడికి విడ్డూరంగా అనిపించింది. తన ఉలిని తీసుకెళ్లి ఒక గదిలోకి వెళ్లి తలుపేసుకుని గుడ్డి దీపంలో శిల్పం మీద తన పేరు చెక్కాడు అని ఆ సంఘటన గురించి వసారి తన చిత్రకారుల జీవిత కథలు పుస్తకంలో రాస్తాడు.
పీఠా శిల్పం మీద మేరీ పైదల ఒక సన్నని వస్త్రం ఏటవాలుగా కనిపిస్తుంది. దానిమీద తన పేరు ఇలా చెక్కాడు. ఫ్లోరెన్స్కి చెందిన మైకెలేంజిలో బువనరొటి దీనికి కర్త. ప్రస్తుతం పీఠా శిల్పం వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బెసిలికాలో ప్రతిష్ఠితమై ఉంది. ఏటా లక్షలాది పర్యాటకులు దాన్ని సందర్శిస్తున్నారు. 1499లో మైకెలేంజిలో ఫ్లోరెన్స్కి తిరిగొచ్చాడు. 1498లో సవనరొలా మరణం తరువాత ఫ్లోరెన్స్లో రాజకీయ పరిస్థితులు నెమ్మదిగా సర్దుకోసాగాయి. రోమ్లో మైకెలేంజిలో వెలిగించిన శిల్పకళాకాంతుల గురించి విన్న ఫ్లోరెన్స్ నగరవాసులు ఫ్లోరెన్స్కి వన్నె తెచ్చే ఓ కొత్త శిల్పాన్ని చెక్కిపెట్టమని యువ శిల్పిని అర్థించారు. నిజానికి అది పాత శిల్పమే. 40 ఏళ్ల క్రితం అగస్టినో డుచియో అనే శిల్పి మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేసిన శిల్పమది. దాని పేరు డేవిడ్. బైబిల్ కథలలో డేవిడ్ ప్రస్తావన వస్తుంది. ఇతడు జన్మతః ఒక గొర్రెల కాపరి కొడుకు. అయితే ఒక సన్నివేశంలో గొలయాత్ అనే ఒక మహాబలశాలిని యుక్తితో జయించి ప్రసిద్ధి చెందుతాడు. తదనంతరం అతడు ఆ ప్రాంతానికి రాజవుతాడు. డేవిడ్ శిల్పాన్ని మైకెలేంజిలో 1504లో పూర్తిచేశాడు. ఆ ఒక్క శిల్పంతో శిల్పిగా అతడి కీర్తి ఆకాశాన్ని అంటింది. శిల్పాన్ని నగరంలో ఎక్కడ ప్రతిష్ఠిస్తే బావుంటుందో నిర్ణయించడానికి కళారంగంలో కొందరు ప్రముఖులని సంప్రదించారు. అలా సంప్రదించబడ్డ వారిలో బొట్టిచెల్లి, లియోనార్డో డావించి కూడా ఉన్నారు. చివరికి పియాజా డెల్లా సిన్యోరియా అనే నగర కూడలిలో దాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అది ఫ్లోరెన్స్ నగరానికి చెందిన ప్రధాన మ్యూజియంలో భద్రంగా ఉంది. దాని నకలు మాత్రం మొదట శిల్పం ఉంచబడ్డ స్థానంలో బహిరంగంగా నగర కూడలిలో పోరుల కళ్ళకి విందు చేస్తోంది. డేవిడ్ శిల్పాన్ని చెక్కిన దగ్గరి నుండి శిల్పిగా మైకెలేంజిలో ప్రతీతి విపరీతంగా పెరిగింది. కీర్తితో పాటు కాసుల వర్షం కూడా తెరిపిలేకుండా కురిసింది. అయితే ఆ బహుమానాలకి అతడు తగ్గ మూల్యం చెల్లించకపోలేదు. వేసట విరామం లేకుండా పని చేయడం అతడికి అలవాటైపోయింది. మరీ డస్సిపోయినప్పుడు కాస్తంత కునుకు తీసేవాడు. ఆహారం కూడా మితంగానే తినేవాడు. అతడి పని తీరు గురించి అతన్ని ఎరిగిన మరొక కళాకారుడు ఇలా అంటాడు. జీవన విధానంలో ఎప్పుడూ మితంగా వ్యవహరించేవాడు. అవసరం కోసమే తప్ప ఆనందం కోసం ఎప్పుడూ ఆహారం తీసుకునేవాడు కాడు. ముఖ్యంగా ఏదైనా పని ఒప్పుకున్న కాలంలో ఈ నిబంధనలు మరీ ఖచ్చితంగా పాటించేవాడు. పని మధ్యలో కాస్తంత రొట్టిముక్క తిని సరిపెట్టుకునేవాడు. చాలా తక్కువగా నిద్రించేవాడు. నిద్ర అతడి శరీర తత్వానికి సరిపోయేది కాదు. నిద్ర వల్ల తరచూ శిరోవేదన కలిగేది. ఎక్కువగా నిద్రపోతే చెప్పరాని ఉదరబాధ కలిగేది. బాగా ఉత్సాహంగా ఉన్నప్పుడు పని బట్టల్లోనే పక్కమీద నడుము వాల్చేవాడు. బూట్లు కూడా విడిచిపెట్టేవాడు కాడు. కొన్నిసార్లు నెలల తరబడి బూట్లు తీసేవాడు కాడు. చాలా కాలం తరువాత బూట్లు తీయాల్సి వస్తే బూట్లతో పాటు చర్మం ఒలుచుకుపోయేది. పాము కుబుసంలా. 1500 నుండి 1508 నడిమి కాలంలో మైకెలేంజిలో వృత్తిరీత్యా ఓ కొత్త ఎత్తుని చేరుకున్నాడు అనడంలో సందేహం లేదు. శిల్పాలు చెక్కి పెట్టమని దేశవిదేశాల నుండి అభ్యర్థనలు వచ్చేవి. ఎవరు అడిగినా కాదనకుండా విపరీతంగా శ్రమించి శిల్పాలు చెక్కిపెట్టేవాడు. ఆ కాలంలోనే టర్కీ సుల్తాను బాస్ఫరస్ జలసంధి మీదుగా ఒక వంతెన నిర్మించి పెట్టమని మైకెలేంజిలోని అడిగాడని చెప్పుకుంటారు. డేవిడ్ శిల్పానికి కంచుతో ప్రతరూపాన్ని తయారుచేసి దాన్ని ఫ్రాన్స్కి పంపించాడు. అలనాటి పోప్ అయిన జూలియస్ II విగ్రహాన్ని చెక్కి పోప్ చేత భేష్ అనిపించుకున్నాడు. శిల్పకళతో పాటు చిత్రకళలో కూడా మైకెలేంజిలో ది అందవేసిన చేయి. అయినా కూడా చిత్రకళ గురించి ఎప్పుడూ ఈసడింపుగా మాట్లాడేవాడు. తైలవన చిత్రాలు వేయడం నారులకి, సోమరులకి తగ్గ వ్యాపకం అనేవాడు. ఇక ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ విషయానికి వస్తే వాటిమీద అసలు నిషేధం తేవాలనేవాడు. పసిపిల్లలు, పామరులు ఆడుకునే ఆటలు అయోమయమైన, అర్ధరహితమైన కోడిగీతలు అని తిట్టిపోసేవాడు.
ఎప్పటికైనా శిల్పకళ ముందు చిత్రకళ తులతుగదు అని అతడి స్థిర అభిప్రాయం. శిల్పానికి సన్నిహితంగా వచ్చే చిత్రాన్ని అభిమానిస్తాను, చిత్రానికి సన్నిహితంగా వచ్చే శిల్పాన్ని అసహ్యించుకుంటాను. చిత్రకళ మీద అంత కఠోరమైన తృణీకార భావం గల కళాకారుడికి అనతికాలంలో మొత్తం పునరుద్దీపన యుగంలోనే సాటిలేని అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన మీద పని చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మైకెలేంజిలో ప్రతిభ గురించి నలుగురికి తెలిసాక సంఘంలో ప్రముఖులు తమ కోసం శిల్పాలు చెక్కమని విన్నపాలు పంపడం పరిపాటి అయ్యింది. అయితే ఒకరోజు అలాంటి విన్నపం క్రైస్తవ ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడైన పోప్ నుండి వచ్చింది. అంతవరకు కార్డినల్గా పనిచేసిన జిలియానో డెల్లా రోవెరె అప్పటికి 2 నెలల క్రితమే పోప్ జూలియస్ రెండుగా కొత్త అవతారం ఎత్తాడు. లోగడ పోప్గా ఒక వెలుగు వెలిగిన పోప్ సిక్స్టస్ 4కి ఇతడు మేనల్లుడు. ఈ పోప్ సిక్స్టస్ 30 ఏళ్ల క్రితం తన పేరు మీద సిస్టీన్ చాపెల్ అనే అద్భుతమైన భవనాన్ని నిర్మించుకున్న ఆదాసింది. ఎంతో మంది పోప్లకి మల్లె పోప్ జూలియస్ రెండు కేవలం ఒక మత సంస్థకి అధిపతి మాత్రమే కాడు, ఒక విశాల సైనిక దళానికి సేనాపతి. ఇటలీ అంతా వ్యాపించిన ఫ్రెంచ్ సైనిక దళాలని అనాగరికులని తరిమి కొట్టండి అనే యుద్ధ నినాదంతో క్రైస్తవ సైన్యాన్ని ఉద్రేకపరిచి ఆ దేశం నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని వెళ్లగొట్టాడు. ఇటాలియన్ ద్వీపకల్పం మీద ఒక్క ఫ్రెంచ్ సైనికుడు కూడా లేకుండా చేసిందాకా గడ్డం కూడా గీసుకునేది లేదని ప్రతిజ్ఞ చేశాడంటారు. అందుకే 1513లో అతడు మరణించిన కాలానికి అతడి గడ్డం మర్రి ఊడల్లా బారుగా పెరిగిందని చెప్పుకుంటారు. పోప్లకి యుద్ధాలు చేయడంతో పాటు తమ యశస్సు 10 కాలాల పాటు నిలిచేలా కళాకారులని పురమాయించి గొప్ప స్మారక చిహ్నాలు కట్టించుకోవడం ఒక అలవాటు. పోప్ జూలియస్కి శిల్పకళ అంటే వల్లమాలిన అభిమానం. అప్పటికే ఎన్నో అరుదైన ప్రాచీన రోమన్ శిల్పాలని సేకరించాడు. శిల్పకళలో ప్రాచీన రోమ్ సాధించిన వైభవాన్ని తాను తిరిగి సాధించాలని తనకొక జీవితాశయం. ఆ లక్ష్యం కోసం దేశం నలుమూలల నుండి కళాకారులని, శిల్పులని రప్పించుకుని వారి సృష్టితో రోమ్లో తన ఆధిపత్యంలో ఉన్న భవనాలని అలంకరించే ప్రయత్నాన్ని కొన్నేళ్లుగా చేస్తున్నాడు. అప్పటికే పోప్ జూలియస్ రెండు మైకెలేంజిలో శిల్పకళా కౌశలం గురించి విన్నాడు. ఆ ప్రస్తావన తెచ్చింది పోప్కి ఆస్థాన స్థపతి అయిన జిలియానో ద సంగాలో. ఫ్లోరెన్స్ ప్రాంతానికి చెందిన సంగాలో తనకి ఎంతో కాలంగా తెలిసిన మైకెలేంజిలోకి సిఫారసు ఇస్తూ పోప్తో మాట్లాడాడు. వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్లోరెన్స్ నుండి రోమ్కి రావలసిందని పోప్ మైకెలేంజిలోకి ఉత్తరువు పంపాడు. రాజాజ్ఞని ధిక్కరించే ప్రసక్తే లేదని తెలిసిన మైకెలేంజిలో వెంటనే రోమ్కి వెళ్లి పోప్ దర్శనం చేసుకున్నాడు. అంత హడావుడిగా పిలిపించుకున్న పెద్దమనిషి చెక్కాల్సిన శిల్పాల వివరాలు ఏకబిగిన ఏకరువు పెడతాడనుకున్నాడు. కాని ప్రస్తుతానికైతే ప్రత్యేకించి పనేమీ లేదు. నువ్వు కాస్త అందుబాటులో ఉంటే చాలు అని బడాయిపోయాడు పోప్. ఇక గత్యంతరం లేక రోమ్లోనే కొంతకాలం గడిపాడు మైకెలేంజిలో. అలా కొంతకాలం పోయాక మైకెలేంజిలో చేతిలో ఎలాంటి మహత్కార్యాన్ని ఉంచాలో పోప్కి ఒక అవగాహన ఏర్పడింది. అంతకు ముందు వచ్చిన పోప్లు తాము బతికి ఉండగా ఆనందించడానికి తగ్గ స్మారక చిహ్నాలు కట్టించుకున్నారు. కాని తన తీరు వేరు. తన పేరునే కాక తన పార్థిక కాయాన్ని కూడా 4 కాలాల పాటు నిలిపే ఓ గొప్ప సమాధిని కట్టించుకోవాలని ఇప్పుడు తన మదిలో ఒక కోరిక బయల్దేరింది. ఆ కార్యాన్నే మైకెలేంజిలో భుజాల మీద ఉంచాడు పోప్ జూలియస్ రెండు. అంతవరకు భరించరాని తీరికతో బాధపడుతున్న మైకెలేంజిలో పోప్ ఇచ్చిన కార్యాన్ని సాధించే పనిలో పడ్డాడు. తక్షణమే కరారా అనే పాలరాతి గనుల వద్దకి బయల్దేరాడు. ఆ గనుల పరిసరాలలోనే 8 నెలలు గడిపాడు. తనకి తోడుగా 2 కూలివాళ్లని తీసుకెళ్లాడు. కనీసమాత్రం ఆహారాన్ని సేవిస్తూ తన పనికి కావలసిన శ్రేష్టమైన పాలరాతి శెలల కోసం శ్రద్ధగా గాలించాడు. 8 నెలల పరిశోధనలో తనకి కావలసిన మొత్తంలో పాలరాతి శిలలని సేకరించి వాటన్నిటినీ బళ్లలోకి ఎత్తించి రోమ్కి తరలించాడు. అపారమైన పాలరాతి రాసులని నగరంలోకి తీసుకొస్తున్న బళ్ల వరుసని చూసిన నగర ప్రజలు అదిరిపోయారు.
ఈసారి మైకెలేంజిలో ఏదో బృహత్తర నిర్మాణాన్నే సంకల్పిస్తున్నాడని అందరూ అనుకోసాగారు. నిజంగానే మొత్తం 40 చారిత్రక శిల్పాలతో ఓ అపూర్వమైన నిర్మాణం పోప్కి సమాధి మందిరంగా మైకెలేంజిలో మదిలో రూపుదిద్దుకోసాగింది. పోప్ జూలియస్ II యొక్క చరమయాత్ర గౌరవార్థం నిర్మించబోయే సమాధి మందిరం యొక్క పొడవు 36 అడుగులు, వెడల్పు 24 అడుగులు, ఎత్తు 36 అడుగులు. మొత్తం పాలరాతితోనే నిర్మించబడాలి. దాని అంతరంగాన్ని 40 నిలువెత్తు పాలరాతి శిలలు అలంకరిస్తాయి. అయితే మైకెలేంజిలో ఊహాగానం బాగానే ఉన్నా దాని వాస్తవీకరణలో కొన్ని సమస్యలు తలెత్తాయి. సామాన్యంగా ఉన్నత మతాధికారుల సమాధులని చర్చిల లోపల స్థాపిస్తారు. అయితే మైకెలేంజిలో ఊహిస్తున్నంత బృహత్తర సమాధి మందిరాన్ని లోన ఇముడ్చుకోగల పెద్ద చర్చి రోమ్లో లేదు. పెద్ద పెద్ద ఉపాయాలు పన్నడం పోప్ జూలియస్ IIకి కొత్తేమీ కాదు. అంతవరకు రోమ్లోని అతి పెద్ద భవనాలలో ఒకటి సెయింట్ పీటర్స్ చాపెల్. పైన గుండ్రని మూపురం వంటి నిర్మాణాన్ని బాసిలికా అంటారు. అలాంటి మూపురం ఉంది కనుక ఆ చాపెల్ని సెయింట్ పీటర్స్ బెసిలికా అంటారు. అయితే అంత పెద్ద చాపెల్ కూడా ఇప్పుడు మైకెలేంజిలో సంకల్పిస్తున్న సమాధి మందిరాన్ని స్థాపించడానికి సరిపోదు. కాబట్టి అంతకన్నా పెద్ద వైభవోపేతమైన చాపెల్ని నిర్మించాలని అనుకున్నాడు పోప్ జూలియస్ II. ఈ కొత్త సెయింట్ పీటర్స్ చాపెల్ని నిర్మించడానికి దేశంలో పేరు మోసిన స్థపతులని పిలిపించాడు పోప్. 2 ప్రముఖ స్థపతులు ఆ పిలుపుకి స్పందించారు. వారిలో ఒకడు మైకెలేంజిలోకి చిరకాల మిత్రుడైన సంగాల్లో. రెండవ వ్యక్తి పేరు డొనాటో బ్రమాంటే. ప్రధాన పునరుద్దీపన యుగంలో అత్యంత ప్రముఖులైన స్థపతుల్లో ఒకడు ఈ బ్రమాంటే. ఒకే ఒరలో 2 కత్తులు ఎమడవన్నట్టు బ్రమాంటే సంగాల్లోల మధ్య మొదటి నుండి వృత్తిరీత్యా పోటీ ఉండడంతో ఒకరంటే ఒకరికి పడక కలహాలు మొదలయ్యాయి. ఎలాగైనా సంగాల్లోని పక్కకు తప్పించి చాపెల్ని నిర్మించా కార్యాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూశాడు బ్రమాంటే. ఒకరోజు సంగాల్లో బ్రమాంటేలు చాపెల్ నిర్మాణానికి సంబంధించిన పథకాల చిత్రాలని తెచ్చి పోప్ జూలియస్ ముందు ప్రదర్శించారు. పోప్ ఆ రెండిట్లో బ్రమాంటే వేసిన పథకాలనే ఎంచుకున్నాడు. దాంతో చిన్నబుచ్చుకున్న సంగాల్లో రోమ్ని వదిలి వెళ్ళిపోయాడు. సంగాల్లో పీడ విరగడయిందని బ్రమాంటే సంతోషించాడు. కాని అతడి రాజకీయ ఎత్తులు అక్కడితో ఆగలేదు. సంగాల్లోకి చిరకాల స్నేహితుడైన మైకెలేంజిలో ని కూడా రంగంలో నుండి బయటికి తప్పిస్తేగాని అతడికి తృప్తి లేదు. బ్రమాంటే మైకెలేంజిలో ని కూడా పక్కకి నెట్టే ప్రయత్నం చేయడం వెనుక ఒక చిదంబర రహస్యం ఉంది. బ్రమాంటే స్వతహాగా భోగలాలసుడు. ఎంత ఆదాయం ఉన్నా అతడి విలాసాలకి సరిపోయేది కాదు. ఇప్పుడు పోప్ అప్పజెప్పిన చాపెల్ నిర్మాణంలో అతడు అంతో ఇంతో వెనకేసుకోగలడు. అయితే ఈ సువర్ణావకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే అందుకు కొంచెం కక్కుర్తి పడవలసిన అవసరం ఉంది. గోడల నిర్మాణంలో కాస్త నాసిరకం పదార్థాలు వాడితే మరి కాస్త ఎక్కువ మిగులుతుంది. అయితే ఇలాంటి ఎత్తులు మైకెలేంజిలో ఉన్నంత కాలం పారవు. అందుకే మైకెలేంజిలో ని వీలైనంత తొందరగా రంగం నుండి బయటికి పంపడం ఉత్తమం. బ్రమాంటే మరి ఏం మాయ చేశాడో గాని పోప్ మనసులో సమాధి మందిర నిర్మాణం మీద ఉత్సాహం సన్నగిల్లసాగింది. ఒకప్పుడు అడపాదడపా మైకెలేంజిలో ని పిలిపించుకుని సమాధి నిర్మాణ ప్రయత్నాల గురించి వాకబు చేస్తూ ఉండేవాడు. కాని కొంతకాలంగా దేవరవారి వద్ద నుండి కబురు కరువయ్యింది. ఒకసారి స్వయంగా తానే వెళ్లి దర్శనం చేసుకుందామంటే బయట కాపలా వాడే కుదరదు పొమ్మన్నాడు. దాంతో అవమానంతో తలకొట్టేసినట్టయిన మైకెలేంజిలో ఇక రోమ్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనుకున్నాడు. వెంటనే సుత్తి శానం సర్దుకుని ఫ్లోరెన్స్కి వెళ్ళిపోయాడు. పోయినవాడు ఊరికే పోక పోప్ జూలియస్ IIకి ఇలా ఒక ఉత్తరం పెట్టి బయల్దేరాడు. ఇకపై నన్ను చూడాలనిపిస్తే నేను మీకు రోమ్లో ఇక కనిపించను. వేరే చోట నాకోస వెతికించాల్సి ఉంటుంది. ఆ ఉత్తరం చదివిన పోప్ కోపంతో చిందులేశాడు. వెంటనే రోమ్కి తిరిగి రమ్మని ఒక వార్తాహరుడితో ఉత్తరువు మైకెలేంజిలోకి ఉత్తరువు పంపాడు. నేను మాత్రం ఏం తీసిపోయానని?
అనే ధోరణిలో ఉన్న మహాశిల్పి పిలుపుకి స్పందించకుండా మిన్నకున్నాడు. మరో 2 పర్యాయాలు తిరిగి రమ్మంటూ ఉత్తర్వులు పంపాడు పోప్. అప్పటికీ మైకెలేంజిలో స్పందించకపోయేసరికి పోప్ ఇక కథను తొక్కడం మొదలెట్టాడు. మైకెలేంజిలోని వెంటనే పంపకపోతే ఫ్లోరెన్స్ నగర రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాను అంటూ ఫ్లోరెన్స్ రాజు పియరో సోడెరీని బెదిరించాడు. నీకోసం ఆ పోప్తో తలగొక్కునే ఉద్దేశం లేదు నాకు. బెట్టు చాలించి బయల్దిరవయ్యా మహానుభావా అంటూ సోడెరీని రాజు మైకెలేంజిలో నీ మెత్తగా మందలించాడు. మెడ చుట్టూ ఉరిత్రాడు బిగించి క్షమాపణ కోరమంటే కోరక చస్తానా అంటూ ఆ సన్నివేశం గురించి మైకెలేంజిలో రాసుకుంటాడు. వెంటనే వెళ్లి పోప్ని కలుసుకుని కాళ్ల వేళ్లా పడ్డాడు మైకెలేంజిలో. ఆ సమాగమం జరిగింది సంగ్రామభూమిలో, రోమ్లో కాదు. ఆ సమయంలో బొలోనో నగరం మీద యుద్ధంలో పీకల్దాకా కూరుకుపోయి ఉన్నాడు పోప్. ఆ ఉద్రిక్త వాతావరణంలో అసలే తనమీద క్రుద్ధుడై ఉన్న పోప్ మనసు కరిగించడానికి మైకెలేంజిలోకి తల ప్రాణం తోకకొచ్చింది. పోప్ కోపం తగ్గాక తన తక్షణ కర్తవ్యం ఏమిటో సెలవీయమని అర్థించాడు మైకెలేంజిలో. సమాధి మందిరం మీద ఇప్పుడు మనసులేని పోప్ ఆ మహాశిల్పికి ఓ కొత్త కార్యాన్ని సూచించాడు. సింహాసనాసీనుడైన పోప్ కంచు విగ్రహాన్ని నిర్మించాలి. ఆ విగ్రహం 10 అడుగుల ఎత్తు ఉండాలి. పైగా 1000 డుకాట్లు పారితోషకం కూడా ప్రసాదిస్తానన్నాడు. పోప్ కరుణిస్తే అదే 10,000 అనుకున్న మైకెలేంజిలో వెంటనే పనికి ఒప్పుకున్నాడు. ఇక ఆలస్యం చెయ్యకుండా ముమ్మరంగా పని కొనసాగించాడు. తనకి సహాయపడడానికి 3 అనుచరులని కూడా పనిలో పెట్టుకున్నాడు. దేవరవారు అనుగ్రహించిన 1000 డుకాట్ల సొమ్ము ఏ మూలకి సరిపోదని త్వరలోనే అర్థమయ్యింది. కాని విషయంలో తను కిక్కురుమంటే దొర పాతాళానికి తొక్కుతాడని తెలుసు. పోప్కి ఇచ్చిన మాట నిజం చేయడం కోసం ఆ సమయంలో తను పడ్డ కష్టం గురించి ఇలా అంటాడు. రాత్రనక పగలనక్ ఏకధ్యాసగా ఆ పని మీదే ఉన్నాను. ఇలాంటి శ్రమని జీవితంలో మళ్లీ భరించవలసి వస్తే అది పూర్తయ్యేవరకు నేను ఉంటానో లేదో సందేహమే. పడ్డ కష్టానికి ఫలితంగా ఫిబ్రవరి 1508లో పోప్ యొక్క కాంస్య శిల్పం పూర్తయింది. దానికి జూలియస్ మహాశయుడు జూలియస్ ద కలోసస్ అని పేరు పెట్టాడు. బొలోనా నగరంలోనే ఓ కథెడ్రల్ ముఖద్వారం వద్ద ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే అంత ఘనంగా స్థాపించబడ్డ శిల్పానికి ఆయువు మాత్రం అత్యల్పం అని భావి సంఘటనలు రూఢిచేశాయి. 1511లో పొరుగు రాజ్యపు సేనలు బొలోనా నగరాన్ని ఆక్రమించుకున్నాయి. శత్రు రాజ్యాన్ని జయించినప్పుడు అక్కడి స్మారక చిహ్నాలని ముందుగా ఛిద్రం చెయ్యాలనే ఆనవాయితీని గౌరవిస్తూ ఆ సేనలు జూలియస్ విగ్రహాన్ని వక్కలు చేశాయి. పని పాడైనందుకు, ఏళ్ల శ్రమ వృధా అయినందుకు మైకెలేంజిలో మస్తాపం చెందాడు. అయితే తనకి ఆరట చేకూర్చిన విషయం ఒక్కటే. తప్పు తనది కాదు. పోప్ జూలియస్ ఆదేశించినట్టు తాను చక్కని శిల్పాన్ని తయారుచేసి స్థాపించాడు. విపత్తర పరిణామాల వల్ల అది ధ్వంసం అయ్యింది. తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాడన్న సంతృప్తితో అతడు స్వస్థలమైన ఫ్లోరెన్స్కి నిశ్చింతగా తిరిగి వెళ్లాడు. కాని ఆ నిశ్చింత ఎంతో కాలం నిలువలేదు. యుద్ధ వ్యవహారాలని పూర్తి చేసుకుని రోమ్కి తిరిగొచ్చిన పోప్కి మళ్లీ మైకెలేంజిలో గుర్తొచ్చాడు. ఎంతో కూరిమితో చేయించుకున్న విగ్రహం నాశనమైన విషయం విన్నాడు. కాని ఎలాగైనా మైకెలేంజిలో చేత 10 కాలాలపాటు నిలిచే ఒక కళాఖండాన్ని తయారు చేయించుకోవాలని అతడికి చాలా పట్టుదలగా ఉంది. మళ్లీ రోమ్కి తిరిగి రమ్మని 1508 మహాశిల్పికి ఉత్తర్వులు పంపాడు పోప్. అర్ధాంతరంగా నిలిచిపోయిన వెనకటి సమాధి మందిర నిర్మాణ ప్రయత్నాన్ని మళ్లీ కొనసాగించమటాడు కాబోలు అనుకున్నాడు మైకెలేంజిలో. కాని పోప్ ఆలోచనలు వేరే దిశలో పరుగులు పెడుతున్నాయి. వాటికన్లో లోగడ పోప్ జూలియస్ మామయ్య అయిన పోప్ సిక్స్టస్ నిర్మించిన ఒక అద్భుతమైన చాపెల్ ఉంది. పోప్ సిక్స్టస్ పేరు మీద కట్టబడ్డ ఆ సిస్టీన్ చాపెల్ లోపలి గోడల మీద పునరుద్దీపన యుగానికి చెందిన మహామహా కళాకారులెందరో రమ్యమైన చిత్రాలెన్నో వేశారు.
పెరిగినో, సినియరెల్లి, బొట్టిచెల్లి, గిర్లాండెయో మొదలైన మహామహులు తమ కమనీయ కుంచె విసుర్లతో చాపెల్ గోడలని అలంకరించారు. క్రైస్తవ సాంప్రదాయంలో ప్రముఖులైన జీసస్, మోసెస్ తదితరుల జీవన ఘట్టాలకి ఆ ముద్దుల చిత్రాలు అద్దం పట్టాయి. అలా పక్క గోడలమీద ఎన్ని వన్నెలు ఆవరించినా పైన చూరు మాత్రం ఇంకా బోసిగానే ఉంది. చాపెల్కి విచ్చేసే సందర్శకులు తల పైకెత్తితే దేవలోకం దర్శనమిచ్చేలా ఆ చూరు నిప్పుడు రంగరంగా వైభవంగా మార్చివేయాలి. అలా మార్చేసే బాధ్యత నిప్పుడు పోప్ జూలియస్ మైకెలేంజిలో భుజాల మీద పెట్టాలని సంకల్పించాడు. పోప్ తనకి ఇవ్వబోయే కార్యం బొమ్మలు చెక్కడం కాదని, బొమ్మలు వెయ్యడం అని విన్న మహాశిల్పి ఖంగుతిన్నాడు. చిత్రకళ నా వల్ల కాదు అంటూ తప్పుకోవాలని చూశాడు. ఆ పనికోసం యువ చిత్రకారుడైన రఫాయెల్ వంటి వాణ్ణి చూసుకుంటే బావుంటుందని సలహా కూడా ఇచ్చాడు. సలహాలు ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం ఎరుగని పోప్ ఆ పప్పులేం ఉడకవన్నాడు. పైగా 15,000 డుకాట్లు పారితోషకం కూడా ఇస్తానని మైకెలేంజిలో ని మభ్యపెట్టాడు. చాతకాదని చేతులెత్తినా కాదుకూడదని మొండికేస్తున్న పోప్ వాలకానికి మైకెలేంజిలో మండిపడ్డాడు. మైకెలేంజిలో కాని గత్యంతరం లేకపోయింది. ఆనతిని కాదంటే ప్రాణాల మీదకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇష్టం లేకపోయినా పోప్ ఇచ్చిన కార్యాన్ని సమ్మతించి నెమ్మదిగా పని ప్రారంభించాడు. వాటికన్లో ఎన్నో చాపెళ్లు ఉన్న అన్నిట్లోకి పోప్ జూలియస్కి అత్యంత ప్రియమైనది సిస్టీన్ చాపెల్. ఈ చాపెల్ ప్రత్యేకతలలో ముఖ్యమైన దాని పరిమాణం. చాపెల్ లోపల నేల నుండి చూరు ఎత్తు అన్ని చోట్ల సమంగా లేకపోయినా గరిష్టంగా ఉన్న చోట ఎత్తు 68 అడుగులు ఉంటుంది. అంటే 5 మేడ కన్నా ఎక్కువ ఎత్తు అన్నమాట. మొత్తం చూరులో చిత్రీకరించవలసిన ప్రాంతం యొక్క విస్తీర్ణత 6,000 చదరపు అడుగులు ఉంటుంది. అంత పెద్ద ప్రాంతం మీద చదరపుటంగుళం ఖాళీ లేకుండా బొమ్మలు వేయాలంటే అది ఒక్క మనిషి వల్ల సాధ్యం కాదు. విస్తీర్ణత ఎక్కువ కావడమే కాక సిస్టీన్ చాపెల్ చూరు విషయంలో మరో సమస్య తలెత్తుతుంది. చూరు చదునుగా ఉండదు. అది చాపాకారంలో వంపు తిరిగి ఉంటుంది. దానిమీద వేసే చిత్రాలు కూడా చూరుని అనుసరిస్తూ వక్రీకరించబడతాయి. కాని కింద నుండి చూస్తున్నప్పుడు ఆ వక్రత కనుమరుగై సర్వాంగ సౌష్ఠవమైన చిత్రాలే దర్శనమివ్వాలి. కాక సిస్టీన్ చాపెల్ చూరు మీద మైకెలేంజిలో ఏం చిత్రాలు వెయ్యాలి అన్న విషయం మీద పోప్ జూలియస్కి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన 12 ముఖ్య శిష్యుల 12 అపోసల్స్ యొక్క చిత్రాలు వేస్తే బాగుంటుందని పోప్ ఆలోచన. 1000 చదరపు టడుగుల విస్తీర్ణత ఉన్న చూరు మీద కేవలం 12 మంది చిత్రాలు వెయ్యడం మైకెలేంజిలోకి హాస్యాస్పదంగా అనిపించింది. ఏం, ఆ 12 మంది చిత్రాలు వేస్తే ఏం పోయింది? గద్దించాడు పోప్. వేస్తే వెలవెలబోయినట్టు ఉంటుంది అన్నాడు మైకెలేంజిలో ధీమాగా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఫో అని విసుక్కుని పంపేశాడు పోప్. మైకెలేంజిలో ఊహలకి రెక్కలొచ్చి దివి సీమను తాకాయి. ప్రాచీన గ్రంథాల నుండి ఎన్నో పౌరాణిక ఘట్టాలని, పాత్రలని ఎంచుకున్నాడు. సృష్టి కార్యానికి చెందిన ముఖ్య ఘట్టాలని ఎంచుకున్నాడు. ఆడాం, ఈవ్లు దివి నుండి పతనం చెంది నేలరాలిన ఘట్టాన్ని తీసుకున్నాడు. ప్రళయ జలాల నుండి జీవజాతులని రక్షించిన నోవా కథని గ్రహించాడు. యూదు సాంప్రదాయం నుండి జీసస్కి పూర్వులైన మోసెస్, డేవిడ్ తదితర మహామహుల పాత్రలని ఎంపిక చేసుకున్నాడు. మొత్తం మీద 340 మంది పౌరాణిక పాత్రలతో తల పైకెత్తితే వినువీధులు విచ్చుకుని ఊర్ధ్వలోకాలు కంటికి కనిపించేలా అద్భుతంగా తన సృజన కార్యాన్ని ప్రారంభించాడు. ఆ మహత్కార్యం మే 1508 నెలలో మొదలయ్యింది. మొదటి నుండి ఎన్నో కఠినమైన సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. నేలమీదనో, నిలువు గోడల మీదనో చిత్రాలు వేయడం కొంతవరకు సులభం. కాని చూరు మీద, అది వంపు తిరిగిన చూరు మీద, అంతేకాక అంత విశాలమైన చూరు మీద చిత్రీకరించడంలో ఎన్నో విచిత్రమైన సమస్యలు ఎదురవుతాయి. పైగా మైకెలేంజిలోకి కుడ్య చిత్రాలు, ఫ్రెస్కోస్, గోడల మీద చిత్రాలు వేయడంలో పెద్దగా అనుభవం లేదు. కుడ్య చిత్రాలు వేయడంలో మంచి అనుభవం ఉన్నవాళ్లు తమ సహకారాన్ని అందిస్తామని ముందుకొచ్చారు.
అయినా వారి సహకారాన్ని త్రోసిపుచ్చి కేవలం తనకి ఎంతో కాలంగా పరిచయస్థులైన కొందరు అనుచరుల సహాయాన్ని మాత్రం తీసుకున్నాడు. చాపెల్లో తలుపులు బిగేసుకుని తన పనిలో మునిగిపోయాడు. ఎంతో ముఖ్యులైన సందర్శకులు వస్తే తప్ప తన పనిలో భంగం గావించడానికి అనుమతి ఇచ్చేవాడు కాడు. పోప్ తానే దిగొచ్చినా సరే కుదరకపోతే వీలు కాదు పొమ్మనేవాడు. ఏ పని చేపట్టినా ఒక యజ్ఞంలా ఏకాగ్రచిత్తంతో చేయడం మరి మైకెలేంజిలో స్వభావంలోనే ఉంది. అలా ఆ యజ్ఞం 4 ఏళ్లపాటు సాగింది. చూరు మీద చిత్రాలు వేయాలంటే చూరుకి దగ్గరగా నించునేందుకు వీలు కలిగేలా ఒక సారువ లేదా మంచెని నిర్మించాలి. కుడ్య చిత్రాలు వేస్తున్నప్పుడు అలాంటి సారువని నిర్మించడం ఆనవాయితీ. సారువని నిర్మించే పనిని మొదట పోప్ బ్రమాంటేకి అప్పజెప్పాడు. చూరుకి కన్నాలు పెట్టి అక్కడి నుండి త్రాళ్లు వేలాడదీసి ఆ త్రాళ్లకి పలకలు కట్టి ఆ పలకల మీద చిత్రకారులు నించుని పని చేసుకునేలా ఏర్పాటు చేస్తానన్నాడు బ్రమాంటే. ఆ పద్ధతి మైకెలేంజిలో నీ సుతరాము నచ్చలేదు. చిత్రాలు వేవలసినది పక్క గోడల మీద అయితే చూరు నుండి త్రాళ్లు వేలాడేసే పద్ధతి బాగానే ఉంటుంది. చిత్రాలు వేవలసినది చూరు మీదనే అయినప్పుడు చూరు నిండా కన్నాలు పెట్టడంలో అర్థం లేదని మైకెలేంజిలో ఆలోచన. పైగా పని పూర్తయ్యాక చూరులోని కన్నాలని పూరించేదెలా? కన్నాలు ఉంటేగాని సారువ ఉండదు. సారువ ఉంటేగాని పని జరగదు. సారువ ఉన్నంత కాలం కన్నాలని పూరించడం సాధ్యం కాదు. కాబట్టి బ్రమాంటే సూచించిన పద్ధతికి అర్థం లేదని మైకెలేంజిలో పోప్ వద్దకి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే నీకు కావలసిన పద్ధతిలోనే సారువ నిర్మించుకో ఫో అని పోప్ మళ్లీ విసుక్కున్నాడు. కొంతమంది అనుభవజ్ఞులైన వడ్రంగులని పురమాయించి మైకెలేంజిలో వెంటనే పని మొదలెట్టాడు. చూరు నుండి వేలాడేలా కాకుండా నేలమీద నుండి పైకి ఎదిగేలా కట్టెలతో ఒక ఎత్తైన సారువని కట్టించాడు. ఓ ఎత్తైన భవనాన్ని నిర్మించేటప్పుడు దాని గోడల మీద పనిచేసేందుకు దాని చుట్టూ కట్టేలతో గాని ఇనుప గొట్టాలతో గాని ఒక పంజరం లాంటి సారువని నిర్మించే పద్ధతిని ఇప్పటికీ చూస్తాము. సాలువ పైభాగాన ఏర్పాటు చేసిన వేదిక మీద నించుని తల పైకెత్తి చూరుకేసి చూస్తూ కుంచె విసిరి రంగు అలముతూ చిత్రాలు వెయ్యవలసి ఉంటుంది. అయితే అలాంటి భంగమలో దీర్ఘకాలం ఉంటే నడ్డి విరగడం తథ్యం అని వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి నించునే పద్ధతి కాకుండా వేదికని చూరుకి బాగా దగ్గరగా ఉండేలా కట్టించుకుని దానిమీద వెల్లకిలా పడుకుని చిత్రాలు వేసేవాడని కూడా వాదనలు ఉన్నాయి. ఈ 2 పద్ధతుల్లోనూ ఎన్నో సాధకబాధకాలు ఉన్నాయి. ఏదేమైనా కళ కోసం అలాంటి అమానుష పరిస్థితుల్లో శ్రమించిన మైకెలేంజిలో ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది అన్న విషయం మాత్రం నిజం. సారువ నిర్మాణం పూర్తయ్యాక చిత్రీకరణ కార్యక్రమం మొదలయ్యింది. ఈ సందర్భంలో ఆ చిత్రీకరణ ప్రక్రియ గురించి కొంచెం చెప్పుకోవాలి. గోడల మీద వేసే చిత్రాలు అంటే కుడ్య చిత్రాలని వేయడం కోసం ఆ రోజుల్లో యూరోప్లో వాడే విధానాలు ఎంతో జటిలమైనవిగా, ఆరోగ్యహాని కలిగించేవిగా ఉండేవి. సున్నంలో వర్ణకాలని, పిగ్మెంట్ అంటే రంగు పదార్థాలని కలిపి ఆ మిశ్రమంతో చిత్రాలు వేసేవారు. ఈ రోజుల్లో కూడా అలంకార ప్రయోజనాల కోసం రంగు సున్నాన్ని గోడలకి వేయడం మనం చూస్తున్నాము. వణకాలు కలిపిన సున్నంతో చిత్రాలు వేసే ప్రక్రియ వెనుక ఎన్నో వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి. సన్నాన్ని సున్నపు రాళ్ల నుండి తీస్తారు. సున్నపు రాళ్లలో ప్రధాన రసాయన కాల్షియం కార్బనేట్ Cc3. దాన్ని 1500 F ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు అందులోని కార్బన్ డయాక్సైడ్ Cu2 తొలగిపోయి కాల్షియం ఆక్సైడ్ CaO మిగులుతుంది. దీన్నే మనం సున్నం అంటాము. వెరిఫై దిస్ రంగు పదార్థాలు చేయడం కోసం దీన్ని నీటిలో కలిపినప్పుడు ఆ పదార్థం క్షారం కనుక చర్మం మీద పడినప్పుడు మండి బొబ్బలెక్కే ప్రమాదం ఉంది. అలాంటి పదార్థాన్ని నిలువు గోడల మీద పులుముతున్నప్పుడు కింద పడుతున్న అదనపు పదార్థం చిత్రకారుడి మీద కాక నేలమీద పడుతుంది. అదే పదార్థాన్ని చూరుమీద అలముతున్నప్పుడు కింద పడే పదార్థం అడుగున నించున్న లేదా పడుకున్న చిత్రకారుడి మీద పడుతుంది. నీరు కలిపిన సున్నం ఆరిపోయాక గట్టిబడుతుంది. ఆ విధంగా గోడ మీద వేసిన సున్నం స్థిరంగా దీర్ఘకాలం ఉండిపోతుంది.
అయితే సున్నంలో ఎంత నీరు కలుపుతాం అన్న ప్రశ్న కీలకమైనది. మరీ తక్కువ నీరు కలిపితే సున్నం ద్రవంలా కాక చూర్ణంలా తయారవుతుంది. దాంతో సున్నితమైన వణభేదాలుగల చిత్రాలు వేయడం కష్టం. నీరు మరీ తక్కువైతే సున్నం త్వరగా ఆరిపోవడమే కాక రంగు పొడిపొడిగా మారి చిత్రంలో పగుళ్ళు ఏర్పడతాయి. అలాగని మరీ ఎక్కువ నీరు కలిపితే తడి ఆరడం మరీ ఎక్కువ సమయం పడుతుంది. కుడ్య చిత్రాలలో అంతగా అనుభవం లేకపోవడం వల్ల మైకెలేంజిలో బృందం సున్నంలో మరి ఎక్కువ నీరు కలిపేవారు. దానివల్ల గోడమీద వేసిన చిత్రాలు తడి ఆరక త్వరగా బూజుపట్టిపోయేవి. అందమైన రంగు చిత్రాల మీద వికారమైన మరకలు ఏర్పడేవి. అందుకు పరిష్కారంగా మైకెలేంజిలో ఓ చక్కని ఉపాయం ఆలోచించాడు. సున్నంలో అగ్నిపర్వతాల నుండి పుట్టే బూడిద, వోల్కానిక్ ఆస్ కలిపాడు. దానివల్ల సున్నం వేగంగా ఆరిపోవడమే కాక నునుపైన ఉపరితలం తయారయ్యేది. అలాంటి మిశ్రమంతో వేసిన చిత్రాలు రమ్యంగా ఉండేవి. అగ్నిపర్వత బూడిదని సున్నంలో కలిపి నిర్మాణ కార్యక్రమాల్లో వాడే సాంప్రదాయం ప్రాచీన రోమల్ల కాలం నుండి ఉండేది. ఆ ఆచారం గురించి తెలుసుకుని అదే పద్ధతిని మైకెలేంజిలో అవలంబించాడు. ఇటలీలో వెసూవియస్ అనే జ్వాలాముఖి అనాదిగా నిప్పులు కక్కుతూ ఇరుగు పొరుగు నగరాలని నిప్పుల వరదల్లో ముంచెత్తిన ఘట్టం చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. అలాంటి ఒక ముఖ్యమైన సంఘటనలో క్రీశ 1వ శతాబ్దంలో పొంపే అనే నగరం ఆ అగ్నిపర్వత కక్కిన నిప్పులకి ఆహుతి అయ్యింది. ఆ కారణం చేత పొంపే ప్రాంతంలో ఇప్పటినీ అగ్నిపర్వత బూడిద పుష్కలంగా దొరుకుతుంది. ఆ బూడిదనే మైకెలేంజిలో తన కళా కార్యక్రమాల్లో వాడాడు. ఆ విధంగా పనిలో ఎదురయ్యే సమస్యలని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ మైకెలేంజిలో బృందం పురోగమించసాగారు. ఒక పక్క పోప్కి పనిలో పురోగతి ఎలా ఉందో తెలుసుకోవాలని తహతహగా ఉంది. చాపెల్లోకి తొంగి చూద్దామంటే మొండివాడైన మైకెలేంజిలో గాలికూడా చొరబడకుండా లోపల తలుపులు బిగేసుకు కూర్చున్నాడు. అంతకన్నా మొండివాడైన పోప్ పనిలో పురోగతి కనిపిస్తే గాని వేతనం ఇవ్వనని మంకుపట్టుపట్టాడు. తన ముట్టవలసిన సొమ్ము కోసం అడుగుదామని పోప్ని కలుసుకున్నాడు. పని ఎప్పుడు పూర్తవుతుంది? పోప్ సూటిగా అడిగాడు. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు, పొగరుగా సమాధానం చెప్పాడు మైకెలేంజిలో. దాంతో ఒళ్ళుమండిన పోప్ చేతిలో ఉన్న రాజదండంతో ఒకసారి నెత్తిమీద తాడించాడు. దాంతో కోపం పట్టలేక మైకెలేంజిలో వెంటనే విసవిస అక్కడి నుండి వెళ్ళిపోయి మూటముల్లే సర్దుకుని రోమ్ని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. తన దుడుకు చెస్టకి చింతిల్లిన పోప్ వెంటనే మనిషిని పంపించి మైకెలేంజిలో ని శాంతపరిచి ఇవ్వవలసిన పారితోషకంగా 500 డుకాట్లు ఇచ్చి రమ్మన్నాడు. కాని పోప్ జూలియస్కి మైకెలేంజిలోకి మధ్య పదే పదే చిచ్చు రేగుతూనే ఉంది. ఆ సమయంలో తను పడుతున్న కష్టాల గురించి తన తండ్రికి ఒక ఉత్తరంలో ఇలా రాసుకుంటాడు. వీలైనంత శ్రద్ధగా పని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చేతిలో చిల్లి గవ్వ లేదు. మనసేం బాగోలేదు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. బండెడంత పని ఉంది. పెద్దాయన ఏం చెయ్యాలో చెప్పడు. డబ్బు ఇవ్వడు. భగవంతుడు ఆదుకుంటాడని నమ్మకం ఉంది. ఒక సందర్భంలో చిత్రాలు వేస్తున్న సమయంలో ఎత్తు నుండి కింద పడి బాగా గాయపడ్డాడు మైకెలేంజిలో. ఎన్ని బాధలు ఉక్కిరిబిక్కిరి చేసినా పని మాత్రం ఆగలేదు. అక్టోబర్ 1512లో సిస్టీన్ చాపెల్ చూరుని చిత్రీకరించే ప్రయాస పూర్తయింది. ఆ ఏడాది నవంబరు 1వ తేదీన సిస్టీన్ చాపెల్లో మైకెలేంజిలో సృష్టించిన అద్భుతాలని చూడడానికి సందర్శకులకి మొదటిసారిగా అవకాశం దొరికింది. ఆ రోజు పోప్ చాపెల్లో సింహాసనారూఢుడై గర్వంగా సందర్శకులని ఆహ్వానించాడు. ఆ వింతలు చూసిన రోమ్ నగర ప్రజల ఆనందానికి అంతులేదు. తల పైకెత్తి చూస్తూ సాక్షాత్తు దివిసీమలు దర్శనమిచ్చినట్టు అయ్యింది. ఎటు చూసినా దివ్యవిగ్రహులైన దేవతామూర్తులే సాక్షాత్కరించారు. సృష్టికర్తతో సహా ఆది నుండి మానవాళిని చేపట్టి నడిపించిన దివ్యులతో ఆ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఒక ఉపరితలం మీద వేసినట్టు పొడవు, వెడల్పు మాత్రమే గల చిత్రాల్లా లేవు.
పొడవు వెడల్పుతో బాటు లోతు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ అవి నిజానికి శిల్పాలా అని భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ఎన్నో చోట్ల వివిధ చిత్రాలు వివిధ ఎత్తుల్లో భూమి నుండి దివి వరకు అనంతంగా విస్తరించి ఉన్న భ్రాంతి కలుగుతుంది. చూరు కేంద్రంలో క్రైస్తవ సాంప్రదాయంలో ప్రథమ మానవుడైన ఆడాంని భగవంతుడు సృష్టిస్తున్న చిత్రం కనిపిస్తుంది. ఆ విధంగా మొత్తం 340 పౌరాణిక పాత్రలతో చూపరులని ఆ చూరు సురలోకాల్లో విహరింపజేస్తుంది. సిస్టీన్ చాపెల్ చిత్రీకరణతో అంతవరకు మహాశిల్పిగా పేరు పొందిన మైకెలేంజిలో ఒక మహాచిత్రకారుడిగా కూడా చిరకీర్తి సాధించాడు. అప్పటికీ అతడి వయస్సు 37. ఆ విజయంలో ఈసినసూయలకి అందనంత ఎత్తును చేరుకున్నాడు అంటాడు అతడి జీవిత కథ రాసిన కోండివి అనే రచయిత. అనుకున్నది సాధించానన్న తృప్తితో పోప్ జూలియస్ మహదానందం చెందాడు. అయితే ఆ సంబరం ఎంతో కాలం లేదు. సిస్టీన్ చాపెల్లోని అపూర్వమైన అందాలని మొదటిసారి సందర్శకులు చూసి ఆనందిస్తున్న నాడే పోప్ సుస్థి చేసి మంచాన పడ్డాడు. డిసెంబర్ చివరికల్లా ఆహారం తీసుకోవడం కూడా కష్టమయ్యింది. ఆ మరుసటేడు అంటే ఫిబ్రవరి 1513 నెల ఆఖరులో పోప్ జూలియస్ తుదిశ్వాస వదిలాడు. పోప్ జూలియస్ బతికినంత కాలం తనకి మైకెలేంజిలోకి మధ్య అడపాదడపా అగ్గి రాజుకుంటూనే ఉండేది. అయినా అతడి లేమి మహాశిల్పి జీవితంలో చెప్పరాని వెలితిని సృష్టించింది. ఎంత కసిరినా కయ్యమాడినా పోప్ ఎన్నో ఏళ్లుగా తన వెంటే ఉన్నాడు. తనని ప్రోత్సహించాడు, పోషించాడు. ఏదో ఒక మిషతో తనని చెంతనే ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకున్నాడు. పోప్ నిష్క్రమణంతో అతడి జీవితం తలక్రిందులయ్యింది. పోప్ బతికి ఉన్నంతకాలం కళారంగంలో తనకి ఏవో బాధ్యతలు అప్పజెప్పుతూనే ఉండేవాడు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నట్లే ఊహించుకుని తన పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు మైకెలేంజిలో. పోప్ తనకి అప్పజెప్పిన బాధ్యతల్లో ముఖ్యమైనది, తదనంతరం మానుకున్నది ఒకటుంది. అది పోప్ కోసం సమాధిమందిరాన్ని నిర్మించడం. పోప్ నిష్క్రమణంతో ఆ సమాధిమందిరం యొక్క ఆవశ్యకత ఇంకా స్పష్టంగా తెలిసింది. పోప్ జూలియస్ తరువాత మెడిచి కుటుంబానికి చెందిన జియోవానీ ద మెడిచి పోప్ అయ్యాడు. ఇతన్ని పోప్ లియో 10గా వ్యవహరించేవారు. మెడిచి కుటుంబంతో చిరకాల పరిచయం ఉన్న మైకెలేంజిలోకి ఈ కొత్త పోప్తో త్వరలోనే సాన్నిహిత్యం ఏర్పడింది. కొత్త పోప్ ఇచ్చిన ప్రోత్సాహంతో మైకెలేంజిలో మళ్లీ తన కళా ప్రయాస కొనసాగించాడు. బానిస అనే అంశం మీద ఆ రోజుల్లో 2 శిల్పాలు చెయ్యాడు. వాటిలో ఒకటి కొన ఊపిరితో బానిస ద డైయింగ్ స్లేవ్, రెండవది ప్రతిఘటిస్తున్న బానిస ద రిబెలియస్ స్లేవ్. ఈ 2 శిల్పాలు మహాశిల్పికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కాలంతరంలో ఎందరో శిల్పులు వాటి ప్రతిరూపాలు తయారుచేసి యూరోప్ అంతటా ఎన్నో చోట్ల ప్రతిష్ఠించారు. అలాంటిదే మరొక ముఖ్యమైన శిల్పం మోసెస్ విగ్రహం. మైకెలేంజిలో జీవితకథని రాసిన జార్జియో వసారి మోసెస్ విగ్రహాన్ని గురించి ఇలా అంటాడు: అతడి భంగమలో గొప్ప గాంభీర్యం ఉట్టిపడుతోంది. ఒక చేయి ఓడిలో ఒదిగి ఉంది. మరొక చేతితో తన పొడవైన వత్తైన గడ్డాన్ని నిమురుకుంటున్నాడు. ఆ గడ్డంలోని కేశాలు ఎంత మెత్తగా, నునుపుగా అగుపిస్తున్నాయంటే వాటిని మలచడం కోసం ఉలి కుంచెగా మారిపోయి ఉంటుంది. ఆ అందమైన ముఖంలో మహారాజ ఠీవి, ఋషుల తేజం ప్రస్ఫుటమవుతున్నాయి. ఆ తేజస్సు ఎంత తీక్షణంగా, దివ్యంగా ఉందంటే ఆ ముఖం మీద ఒక మేలిమి తెర కప్పితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ మహాత్ముడి ముఖారవిందంలో భగవంతుడు వెలేంపజేసిన దివ్యత్వాన్ని ఆ మహాశిల్పి పాలరాతిలో అద్భుతంగా ప్రాణం పోశాడు. ఈ శిల్పాలతో బాటు మైకెలేంజిలో ఎంతో కాలంగా కలలు గంటున్న సమాధి మందిరం మీద కూడా పని ప్రారంభించాడు. ఆ ప్రయాస 3 ఏళ్లపాటు కొత్త పోప్ మద్దతుతో నిరాఘాటంగా సాగింది. కాని నెమ్మదిగా పోప్ లియో 10కి సమాధిమందిరం మీద ఉత్సాహం సన్నగిల్లినట్టు కనిపించింది. అందుకు అసూయ కూడా కొంతవరకు కారణం కావచ్చు. ఎప్పుడో కాలం చెల్లిన పోప్ సమాధిమందిరం కోసం ఇప్పుడు తాను వ్యయం చెల్లించాల్సిన అవసరం ఏముంది? 1515 తరువాత సమాధి మందిరం మీద పని బాగా మందగించింది. నెమ్మదించిందే గాని పూర్తిగా ఆగిపోలేదు.
తనకి ఎంతో ప్రీతిపాత్రమైన ఆ కార్యం మీద మైకెలేంజిలో అడపాదడపా వీలు దొరికినప్పుడల్లా పనిచేస్తూనే ఉన్నాడు. చివరికి ఆ మందిరం 1547లో పూర్తయింది. పోప్ లియో 10 మైకెలేంజిలోని కొత్త కార్యాల మీద నియోజించాడు. తన స్వస్థలమైన ఫ్లోరెన్స్ నగరంలో ఓ అపూర్వమైన శిల్పకళా విశేషాన్ని మైకెలేంజిలో చేత నిర్మింపజేయాలని అతడి ఆలోచన. ఆ ఊరికి చెందిన సాన్ లొరెంజో చర్చికి ఒక అద్భుతమైన ముఖతలాన్ని, ఫసాడ్ కట్టించాలి. దేవుడి దయతో మొత్తం ఇటలీలోనే అత్యంత సుందరమైన సృష్టిని చేస్తాను అంటూ మైకెలేంజిలో ఈ ప్రయాస గురించి ఉత్సాహంగా రాసుకున్నాడు. పోప్ అడిగిందే తడవుగా పని ప్రారంభించాడు మైకెలేంజిలో. సరైన శిలల కోసం పాలరాతి గనులలో సంచారం మొదలుపెట్టాడు. తన ఊహల్లో రూపుదేలిన ముఖతలాన్ని ముందు చెక్కతో నిర్మించి, ఆ నమూనా ఆధారంగా మరింత ఘనంగా పాలరాతితో నిర్మించాలని అతడి ఉద్దేశం. ఇలా ఉండగా గతించిన పోప్ జూలియస్ బంధువులు కొందరి నిలిపేయబడ్డ సమాధిమందిరం మీద పని కొనసాగించమని అర్థిస్తూ కొంత పారితోషకాన్ని కూడా ముట్టజెప్పారు. డబ్బుకి ఆశపడి కాబోలు ఆ 2 కార్యాల మీద ఏకకాలంలో పని చెయ్యడం మొదలెట్టాడు మైకెలేంజిలో. ఈ సంగతి తెలిసిన పోప్ లియో అగ్గెమీద గుగ్గిలం అయ్యాడు. తను ఇచ్చిన పని కాకుండా వేరే ఏ ఇతర కళా కార్యక్రమాలు చేపట్టరాదని నిర్బంధించాడు. ఇది అన్యాయం అంటూ మైకెలేంజిలో ఎంత కాళ్లా వేళ్లా పడ్డా పోప్ చలించలేదు. అక్కడితో ఆగక అంతకు ముందు ఇచ్చిన పని కాకుండా మరో 2 బాధ్యతలు మహాశిల్పి భుజాల మీద ఉంచాడు. 1521లో పోప్ లియో మరణించాడు. అతడి తరువాత మెడిచి కుటుంబానికి చెందిన జిలియో ద మెడిచి తదుపరి పోప్గా ఎన్నికయ్యాడు. ఇతన్ని పోప్ క్లెమెంట్ ఏడుగా వ్యవహరిస్తారు. ఈ కొత్త పోప్ చిన్ననాటి నుండి మైకెలేంజిలోని ఎరిగినవాడు కావడం చేత ఇద్దరి మధ్య మొదటి నుండి సఖ్యత కుదిరింది. పూర్వపు పోప్ లకి చేసినట్టే మైకెలేంజిలో పోప్ క్లెమెంట్కి ఎన్ని విధాలుగా కళాసేవలు అందించాడు. ఆ కాలంలో మైకెలేంజిలో రూపొందించిన ముఖ్యమైన కళాఖండాలలో ఒకటి మెడిచి చాపెల్. 1534లో పోప్ క్లెమెంట్ మరణానంతరం పోప్ పాల్ III పోప్ హోదానికి ఆక్రమించాడు. పూర్వపు పోప్ లకి మల్లే ఇతడు కూడా మైకెలేంజిలోని కళా విషయాలలో ప్రోత్సహించి సేవలు అందుకున్నాడు. కాని మొదట్లో మైకెలేంజిలో పోప్ జూలియస్ సమాధి మందిరాన్ని పూర్తి చెయ్యాలన్న తన చిరకాల వాంఛితాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు. కాని కొత్త పోప్ ఆ ప్రయత్నాన్ని త్రోసిపుచ్చుతూ మైకెలేంజిలోకి ఎంతో పేరు తెచ్చిపెట్టిన సిస్టీన్ చాపెల్లోనే ఇంకా ఖాళీగా ఉన్న ఒక గోడమీద కొన్ని కొత్త చిత్రాలు వెయ్యమన్నాడు. అప్పటికే వయసు పైబడ్డ మహాశిల్పి అంత భారీ చిత్రకళా కార్యం ఈ స్థితిలో తన వల్ల కాదని మొరాయిస్తే పోప్ పాల్ కటువుగా స్పందించాడు. ఈ రేసు ముహూర్తం కోసం 30 ఏళ్లు ఎదురుచూశాను. ఇప్పుడు పోప్ అయ్యాక అయినా నా కోర్కె తీర్చుకునే హక్కు లేదా నాకు? 600 నీకు మాత్రం నా సేవ చెయ్యక తప్పదు. ఆదిలో అధికార దర్పం చూపించాడే గాని తరువాత పోప్ తను చేసిన పొరబాటు తెలుసుకున్నాడు. కళాకారులు చంచల స్వభావులు అని తనకి తెలియకపోదు. గతంలో మైకెలేంజిలో వెనకటి పోప్ల మీద అలిగి ఊరు వదిలి వెళ్లిపోయిన సన్నివేశాల గురించి అతడు విన్నాడు. కాబట్టి మైకెలేంజిలో అభిమానాన్ని, విశ్వాసాన్ని పొందడం కోసం 1535లో అతడికి ఆస్థాన చిత్రకారుడిగాను, స్థపతిగాను, శిల్పిగాను ప్రకటిస్తూ ఏడాదికి 1200 డుకాట్ల పారితోషకం కూడా మంజూరు చేశాడు. పునరుద్దీపన యుగానికి చెందిన కళాకారులలో ఇప్పుడు మైకెలేంజిలో మకుటం ఉన్న మారాజు. అంతేకాక ఒంటరి మారాజు కూడా. ఎందుకంటే పునరుద్దీపన యుగంలో తనకి హేమాహేమీలైన మహామహులు ఇప్పుడు లేరు. తనకన్నా వయసులో బాగా పెద్దవాడైన లియోనార్డో డా వించి ఎప్పుడో గతించాడు. తనకన్నా చిన్నవారైన రఫాయెల్, బ్రమాంటే తదితరులు కూడా ఏనోడో పోయారు. తనకి కూడా ఆ ఏడాదే షష్ఠి పూర్తి అయ్యింది. ఈ వయసులో మళ్లీ పెద్ద పెద్ద కళాఖండాలు సృష్టించాలన్న ఆశ లేదు. కాని పోప్ చూపించిన ఔదార్యానికి ప్రతిఫలంగా మైకెలేంజిలోకి పెద్దాయన ఇచ్చిన బాధ్యతని స్వీకరించక తప్పలేదు.
ఇప్పుడు తన ఎదుట ఉన్న కార్యం ఏనాడో చిత్రాలు వేసి చరిత్ర సృష్టించిన సిస్టీన్ చాపెల్లో మరొక్కసారి కుంచె విసుర్లు విసరడం. సిస్టీన్ చాపెల్లో ఆరాధన జరిగే వైపున ఒక గోడని అందమైన, అమరమైన చిత్రాలతో అలంకరించాలి. ఆ గోడమీద చిత్రాలు లేవని కావు. పెరుగిన అనే చిత్రకారుడు ఆ గోడమీద లోగడ ఏవో చిత్రాలు వేశాడు. కాని అవి పోప్కి నచ్చలేదు. మైకెలేంజిలోకి సుతరాము నచ్చలేదు. 10 కాలాల పాటు చూపరుల గుండెల్లో గూడు కట్టుకునే చిత్రాలతో ఇప్పుడా గోడని నింపాలి. ఆ గోడమీద చిత్రాలు వేసే కార్యక్రమం 1536, 1541 నడిమి కాలంలో జరిగింది. ఆ చిత్రీకరణ కోసం క్రైస్తవ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టమైన ఆఖరి తీర్పు, ద లాస్ట్ జడ్జ్మెంట్ అనే అంశాన్ని తీసుకున్నాడు మైకెలేంజిలో. గోడమీద చిత్రాలు వేయాల్సిన భాగం యొక్క ఎత్తు 50 అడుగులు, వెడల్పు 40 అడుగులు. మరింత విశాలమైన చూరు మీద విపరీతమైన సమకూర్చి 4 ఏళ్లలో పూర్తి చేశాడు. కాని అప్పటి పరిస్థితి వేరు. అప్పటి జవసత్వాలు ఇప్పుడు లేవు. క్రైస్తవ సాంప్రదాయంలో క్రీస్తు మళ్లీ అవతరిస్తాడన్న నమ్మకం ఒకటి అనాదిగా ఉంది. దాన్నే పునరాగమనం, సెకండ్ కమింగ్. ఆ కొత్త అవతారంలో సజీవంగా ఉన్నవారికే కాక మూతులకు కూడా వారికి ఎటువంటి గతి పట్టనుందో తెలుపుతూ తీర్పు చెప్తాడని ఒక నమ్మకం. శిష్టులకి సద్గతి ప్రసాదించి దుర్మతులని నరకప్రాప్తి ప్రసాదిస్తూ తన ఆఖరి తీర్పు ప్రకటిస్తాడు. ఆ ఘట్టానికి సవర్ణ చిత్రాలతో ప్రాణం పోయడం కోసం చిత్రాలు వేయాల్సిన ప్రాంతాన్ని నిలువుగా 2గా విభజించాడు. ఒక పక్క ముక్తులని చిత్రించాడు. వీరు సద్గతిని పొంది ఉన్నత లోకాలలోకి ప్రవేశిస్తారు. రెండవ పక్క పాపులు లేదా బద్ధ జీవులని చిత్రించాడు. భీకర అసదృశ మూగాలు కిందికి ఇచ్చుతుంటే వీరు నరక కూపంలో జారిపోతుంటారు. ఆఖరి తీర్పు చిత్రం ఒక చిత్రకారుడిగా మైకెలేంజిలో ప్రతిష్ఠ ఆకాశాన్ని అంటేలా చేసింది. వైపరిమితులు శరీరానికే గాని బుద్ధికి, మేధస్సుకి కావని ఆ మహాశిల్పి నిరూపించాడు. కళాకారుల లోకం 1000 విధాలుగా ఆ కళాఖండాన్ని హర్షించింది. ఆ చిత్రం గురించి తన చిత్రకారుల జీవిత కథలు పుస్తకంలో వసారి ఇలా అంటాడు: ఆఖరి తీర్పు చిత్రం మానవాళి అనుభవించగల భావావేశాలు అన్నిటినీ వ్యక్తం చెయ్యగలిగింది. మైకెలేంజిలో చిత్రాలు వెలిబుచ్చే తలపులు, తపనలు ఆయన వ్యక్తం చేసినట్టుగా మరెవ్వరూ చెయ్యలేరు. 1541లో 66 ఏళ్ల వయసులో వాటికన్ నగరంలో ఉన్న పాలిన్ చాపెల్లో మరో 2 కుడ్య చిత్రాలు వేశాడ్ మైకెలేంజిలో. వాటిలో ఒకదాని పేరు సెయింట్ పాల్ సంభాషణ. రెండవ దాని పేరు సెయింట్ పాలు సిలువవేత. ఆ రెండిటినీ పూర్తి చేయడానికి 8 ఏళ్లు పట్టింది. ఆ తరువాత వాగ్దానం, ద డిపోజిషన్ అనే మరో గొప్ప శిల్పకళాఖండాన్ని రూపొందించాడు. పీటా శిల్పం తరువాత మళ్లీ అంత గొప్ప శిల్పంగా పేరు పొందే సత్తాగల శిల్పం ఇది. శిలువ నుండి కిందకి దింపబడుతున్న క్రీస్తు దేహం ఈ శిల్పంలోని అంశం. క్రీస్తు రూపంతో పాటు ఇందులో మేరీ రూపం, క్రీస్తు అనుచరులలో ఒకడైన నికోడెమస్ రూపంలో కూడా ఇందులోనే మలచబడింది. అంత వృద్ధాప్యంలో కూడా ఉలిపోట్లలో పదునుగాని, పటుత్వంగాని తగ్గలేదు. ఆ వయసులో అతడి పని తీరు గురించి అతడి జీవిత కథ రాసిన జిలిస్ నెరెట్ ఇలా అంటాడు: పాలరాతిమీద అతడు వేసే దెబ్బలు ఎంత ఉధృతంగా ఉంటాయంటే మొత్తం శిల విరిగి వక్కలవుతుందేమో ననిపిస్తుంది. ఒక్కొక్క దెబ్బకి 3-4 అంగుళాల వలం ఉన్న రాతి ముక్కలు విరిగి నేలరాలేవి. కాని సరిహద్దు రేఖకి చాలా సన్నిహితంగా ఆ దెబ్బలు పడేవి. కాసలో ఆ రేఖ దాటినా మొత్తం శిల్పం వృధా అయిపోయే ప్రమాదం ఉంది. వాగ్దానం శిల్పం మీద ఎన్నో నాళ్లు శ్రమించాడు మైకెలేంజిలో. కాని ఆ శిల్పం ఎప్పటికీ పూర్తి కాలేదు. 1559 తరువాత మైకెలేంజిలో ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం ప్రారంభించింది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య వల్ల ఆవేదన పడేవాడు. మహాశిల్పి ఉలి నెమ్మదించింది. ధ్యాస కవిత్వం మీదకి మళ్ళింది. లోకం తనని ఎంత ఆకాశానికి ఎత్తినా తను మాత్రం ఎప్పుడూ తనని జీవితాంతం తీవ్రంగా విమర్శించుకుంటూనే ఉండేవాడు.
బతుకు బాట అంతల్లో కూడా పూర్తి పరిపూర్ణతను ఎవరూ సాధించలేరు అంటూ తన చివరి రోజుల్లో తన గురించి రాసుకున్నాడు. తను ఇంకా సాధించవలసినది ఎంతో ఉందని, ఇంతవరకు సాధించింది ఏమీ లేదని మథనపడేవాడు. 75 ఏళ్లపాటు నిర్విరామంగా కళామతల్లికి జీవితం అంకితం చేసి శ్రమించిన మహాశిల్పి బతుకు బాట అంతమయ్యే సమయం వచ్చింది. 1564లో ఫిబ్రవరి నెలలో ఒక రోజంతా వాగ్దానం శిల్పం మీద పని చేస్తూ గడిపాడు. అప్పటికే 15 ఏళ్లుగా ఆ శిల్పం మీద పనిచేస్తున్న ఆ కార్యం పూర్తి కాకపోవడం అతన్ని కలవరపెడుతోంది. 2 రోజుల తరువాత జ్వరం మొదలై మంచం పట్టాడు. ఆ అస్వస్థత నుండి మళ్లీ కోలుకోలేదు. ఫిబ్రవరి 18, 1564 నాడు మరి కాస్తలో తనకి 89 ఏళ్లు నిండుతాయనగా మైకెలేంజిలో తన తుదిశ్వాస విడిచాడు. స్వస్థలమైన ఫ్లోరెన్స్ని వదిలి ఎంతో కాలంగా పోప్ లకోర్కె మీదట కొన్ని దశాబ్దాలుగా రోమ్లోనే ఉండిపోయాడు. ఎప్పుడెప్పుడు రెక్కలు కట్టుకుని తన సొంతూరి వెళ్ళిపోదామా అని కలలు గనేవాడు. బతికి ఉండగా ఫ్లోరెన్స్కి తిరిగి వెళ్లలేకపోతున్నందున మరణానంతరం అయినా తన్ను ఫ్లోరెన్స్కి చేర్చంది. ఇది అతడి ఆఖరి కోరిక. అతడు కోరినట్లుగానే అతన్ని ఫ్లోరెన్స్లో సమాధి చేశారు. పునరుద్దీపన యుగానికి మూలవిరాట్టులలో ఒకడైన మైకెలేంజిలో కన్ను మూసిన పునరుద్దీపన స్ఫూర్తి మాత్రం అణగారలేదు. మైకెలేంజిలో చేసిన అసమాన కళాసృష్టి నుండి స్ఫూర్తి గొన్న నవతరం కళాకారులు ఆ స్ఫూర్తిని ఇంకా విస్తరింపజేశారు.